నీలాల నీ కళ్ళు నిన్ను చూస్తుంటే చాలు బతికేస్తానమ్మో నూరేళ్ళు అందాల చెక్కిళ్ళు అదిరే నీ అగరాలు అరరే నీ ఒళ్ళే హరివిల్లు. సో సడన్గా హైదరాబాద్ ఎప్పుడు వచ్చారు మీరు అసలు? అంటే లైక్ ఈ ప్రయత్నం ఎప్పుడు స్టార్ట్ అయింది? 3 years బ్యాక్. దానికంటే ముందు వచ్చాను డిగ్రీ చేసేటప్పుడే. ఆడది అని ఒక సీరియల్ జెమినీలో పెద్ద పేపర్ యాడ్ వేశారు ఫ్రంట్ పేజీలో, యాక్టర్స్ కావాలని అని. యాక్టర్ అవుదామని వచ్చారా? అయితే యాక్టర్స్ కావాలంటే 64 సీరియల్స్ మీరు చేస్తే 64 సీరియల్స్లో మీకు చాలా రికగ్నైజేషన్ వచ్చిన సీరియల్ నాకు ఫస్ట్ రికగ్నైజ్ అంటే ఇంకా తూర్పులేరేలే. ఆ సెకండ్ డైలీ సీరియల్ అది ఈటీవీ. అది ఆలాప్ వస్తుందంటే టీవీ ఈటీవీ తూర్పులేరేలు స్టార్ట్ అయింది. ఎన్ని ప్రాజెక్ట్స్ చేసినా కానీ మొన్నటి వరకు అసలు బయటకు ఎందుకు రాలేదు? అంటే మళ్ళీ కంటే చాలా మందికి పేరు వినడమే కానీ ఎవరికి తెలియదు. మా ఫ్రెండ్స్తో విలేజ్కి వెళ్తాం కదా, ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు అటు ఇటు. నాయనమ్మ మా దోస్తుగా సీరియల్ చూస్తావనే నువ్వు అని అంటారు. గీన చేసింది. పేర్లు పడినప్పుడు అక్కడ మల్లిక్ కనబడితే అమ్మ మల్లిక్ అంటే ఈయన ఎంత పెద్ద అయినా అనుకునేదాన్ని. మొన్న చూసిన తర్వాత ఏంది మల్లిక్ అంటే ఈయన అనుకున్నాను. అమ్మ ఇంకా పైకి వస్తే స్టూడియోలు భయపడతారని చెప్పేసి ఇంకా టాప్ పాడలే, కొంచెం తగ్గించి పాడ. నార్మల్గా పాడితేనే ఇలా ఉందా? 2009లో ఆ సీరియల్ స్టార్ట్ అయిందండి. ఆ సాంగ్ కోసం నేను ఆ సీరియల్ చూసేదాన్ని తెలుసా. సాంగ్ బంద్ చేస్తే మేల్ సార్ ఎందుకు ఆఫ్ చేశారు, సాంగ్ ఎందుకు కట్ చేశారు అని అను మ్యామ్ చెప్పింది నాకు. పోతే ఏంటంటే ఎన్ని మెయిల్స్ వస్తున్నాయి పాట అని మళ్ళీ తర్వాత టెలికాస్ట్ చేశారు అది. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు ఎప్పట్లానే ఒక మంచి స్పెషల్ గెస్ట్ ఉన్నారు. బట్ స్పెషల్ గెస్ట్ అని చెప్పడంలో ఈయనే సాటి. ఎందుకంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఈయన, బట్ మ్యూజిక్ డైరెక్టర్గా చాలా ఫేమస్. ఆల్మోస్ట్ 60కి అబోవ్గా సీరియల్స్ చేశారు. అండ్ ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు ప్రజెంట్ చాలా ట్రెండింగ్లో ఉన్న మూవీ శరపంజరం. ఆ మూవీకి కర్త కర్మ క్రియ హీరో మాత్రం ఈయన కాదు, ఆయన కానీ హీరోకి మించి ఈయన వర్క్ చేశారు, ప్రొడ్యూసర్కి మించి ఈయన వర్క్ చేశారు. అండ్ ఎట్ ది సేమ్ టైం సినిమా మొత్తానికి కూడా చాలా సూపర్ సక్సెస్ రావడానికి కూడా హీజ్ వన్ ఆఫ్ ది రీజన్ అనమాట. ఆయన ఎవరో కాదు, మిస్టర్ మల్లిక్ గారు. నమస్తే మల్లిక్ గారు. నమస్తే అండి. మల్లిక్ గారు ఎంబీకే మల్లిక్ కదా మీ ఫుల్ నేమ్? అవునండి. సారీ అండి, ఓన్లీ మల్లిక్ అని ఇంట్రడ్యూస్ చేశాను. బట్ మల్లిక్ అని ఇంట్రడ్యూస్ చేసినా కానీ చాలా మందికి మీ పేరు బాగా తెలుసు. ఎస్, టీవీల ముందు కూర్చున్న వాళ్ళందరికీ తెలుసు. ఆల్మోస్ట్ అందరికి మంచి మంచి హిట్ సీరియల్స్ కదా మీవన్నీ. హిట్ సీరియల్స్ అంటే డైరెక్షన్ కాదండి, ఓన్లీ మ్యూజిక్ మాత్రమే. మళ్ళీ డైరెక్టర్స్ ఫీల్ అవ్వకూడదు కదా. ఓకే మల్లిక్ గారు, ఎలా ఉన్నారు? ఓకే ఫైన్ అండి. మీరు ఎలా ఉన్నారు? చాలా రోజులైంది కదా లాస్ట్ ఇంటర్వ్యూ. 20 days బ్యాక్. 20 days నుంచి మీరు చాలా బిజీగా ఉన్నారు. ఎనీవేస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అబౌట్ ది మన శరపంజరం మూవీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. టీమ్కి కూడా చెప్పండి ఒకసారి నా తరపు నుంచి. మీరే చెప్పండి కెమెరా ముందు. ఆల్ ది బెస్ట్ టీమ్. సారీ, కంగ్రాచులేషన్స్ టీమ్. అంటే మూవీ ప్రమోషన్స్లో ఆల్ ది బెస్ట్ చెప్పి కెమెరా ముందుకు రాగానే ఆల్ ది బెస్ట్ చెప్పడం అలవాటు అయిపోయింది నాకు. బట్ ఇట్ ఈస్ హ్యూజ్ సక్సెస్ అండి, అంత నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అవును నిజంగా. అంటే ఇప్పుడున్న యుగంలో ఒక సినిమా థియేటర్కి వచ్చి నిలబడడం అనేది చాలా గ్రేట్. అట్లా రేర్గా ఉంటాయి ఇంత కాంపిటీషన్. ప్లస్ మాది ఎక్స్పెరిమెంటల్ ఫిలిం 0 బడ్జెట్తో చేసింది. అది ఇప్పుడు సెకండ్ వీక్ కూడా రన్ అవుతుందంటే ఇంకా చాలా గ్రేట్. 100 daysతో సమానం అనమాట ఆ సినిమా. సెకండ్ వీక్ కూడా రన్ అవుతుందండి. అంటే అసలు మీరు ఆల్మోస్ట్ 4 years అవుతుందా మూవీ స్టార్ట్ చేసి? 5 years అవుతుంది. 5 years నుంచి. అంటే కరోనా కొంత కాలాన్ని, పాండమిక్లో చాలా మూవీస్ అట్లానే అయ్యాయి. కానీ కోవిడ్ తర్వాత ముందు స్టార్ట్ చేసినప్పటికీ కూడా ఆ 2 years ఎలా అయినా పాండమిక్లో కొంచెం బిజీ ఉన్నప్పటికీ కూడా మూవీ ఇంకా రిలీజ్ అవ్వడానికి ఇంత టైం ఎందుకు పట్టింది? అంటే ఏంటంటే వాళ్ళ ఎక్విప్మెంట్ లేక, నవీను వాళ్ళ ఆలోచన అంటే స్టార్ట్ చేసినప్పుడు ఆ పక్కల కెమెరాలు అవి వాడుకొచ్చి చేయడం, అట్లా కొంత ఇబ్బంది పడ్డారు. దానివల్ల కొంత లేట్ అయింది. తర్వాత పాండమిక్ అయిపోయిన తర్వాత తీయడం, షూట్ అదంతా చేయడం, దాని తర్వాత ఎడిటింగ్ కొంత. అంటే ఇప్పుడు మేము చేసింది ఎక్స్పెరిమెంటల్ ఫిలిం కదా, 0 బడ్జెట్ కదా. మనం ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు మనకు టైం ఇస్తారు.
దానివల్ల లేట్ అయింది. వాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు చేయడం కొంచెం, వాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు కొంత చేయడం, ఎడిటర్ కానీ వాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు, స్టూడియో ఖాళీగా ఉన్నప్పుడు. ఎందుకంటే వేరే డబ్బులు వచ్చేది వదిలిపెట్టుకొని మన కోసం ఫ్రీగా చేయరు కదా, ఎంత మంచి ఫ్రెండ్స్ అయినా ఎంతైనా. అట్లా 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 కొంత టైం ఎక్కువ లేట్ అయిపోయింది. బట్ మీరు ఫ్రెండ్సే, మీరు బిజీగానే ఉన్నారు, అయినా కానీ మరి మీరు ఎలా టైం తీసుకొని వెళ్ళి చేశారు? అంటే నేనే కదా అక్కడ ఉండాల్సింది ఓకే. ప్రతి చోట. అంటే షూటింగ్ అయిపోయే వరకు వాళ్ళు చేశారు. ఇప్పుడు వన్స్ ఒకసారి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎడిటింగ్ కానీ, డబ్బింగ్ కానీ, కలర్ కరెక్షన్ కానీ, మీకు తెలుసు కదా, కలర్ గ్రేడింగ్ కానీ, ఇదంతా జరగడానికి వాళ్ళకు టైం, సీజీ వర్క్ కానీ. శరపంజరం హీరో డైరెక్టర్ ఇద్దరు ఒకళ్ళే, కాకపోతే మూవీ ఫస్ట్ బిగిన్ చేసినప్పటికీ మీకు అతనికి ఫ్రెండ్షిప్ తప్ప ఏమీ లేదు. అసలు అప్పటికి నాకు నవీన్ ఎవరో కూడా తెలియదు. నవీన్ ఎవరో కూడా తెలుసు అని అంటున్నాడు. అంటే నాకు తెలియదు, తనకు నేను తెలుసు. మీరెవరికి తెలియదు? నేను తెలియదు, నాకు తెలియదు నవీన్ అప్పటికి. భాష నాని, వరంగల్ భాష అని దీంట్లో దూర క్యారెక్టర్ ఒకటి వేశాడు. ఆయన ఇట్లా నవీన్ తమ్ముడు కష్టపడుతున్నాడు, ఏదో ఎక్స్పెరిమెంటల్గా జీరో సినిమా చేద్దాం అనుకుంటున్నాడు, తమ్మి కొంచెం సాయం చేయరాదు నువ్వు అంటే. నేను పిక్చర్ లైట్ తీసుకున్నా, బిజీగా ఉండేది అప్పటికి, పిక్చర్ లైట్ తీసుకున్నా. ఏదో తర్వాత అని చెప్పేసి ఓకే అన్న అని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోయా. తర్వాత ఒకరోజు చూస్తుంటే ఫేస్బుక్లో, నా ఫేస్బుక్ ఫ్రెండ్ అనమాట నవీన్. ఓకే. ఒకరోజు చూస్తే ఏదో కొంత బాగా అనిపించింది, ఏదో పెట్టాడు. అరే అసలు ఏంటిది అని చెప్పేసి అప్పుడు నంబర్ పంపితమ్మి అంటే నంబర్ పంపించినట్టున్నాడు బహుశా. నేను తొర్రూరుకి వెళ్ళి ఆ స్క్రిప్ట్ విన్నా ఫస్ట్. స్క్రిప్ట్ వింటే చాలా బాగా అనిపించింది. 2 నిమ్న జాతులు కూడా, అంటే ఇంకా వాళ్ళ అసలు చీ అనే జాతులు కూడా ఇష్టపడితే కూడా సమాజం ఒరవలేకపోయింది అనేది నాకు బాగా నచ్చింది పాయింట్. అంటే ఇంకా వాళ్ళు ఎవరు దేకరు వాళ్ళని, అలాంటి వాళ్ళని కూడా వదిలిపెట్టలేదు సమాజం. ఆ లైన్ నచ్చి నాకు, నేను చూసుకుంటే తమ్మి మ్యూజిక్, యూ డోంట్ వరీ అన్న. సో ఆడియన్స్ వినండి, ఎవరైనా జీరో బడ్జెట్తో మూవీ స్టార్ట్ చేయాలి, మంచి కాన్సెప్ట్ ఉంది అంటే వెంటనే మల్లిక్ గారిని కన్సల్ట్ అవ్వండి. కింద నెంబర్ స్క్రోల్ చేస్తాం, ఓకే కదా? నో ప్రాబ్లం. ఓకే. అయితే ఇంకా అక్కడ నుండి స్టార్ట్ అయ్యి అంతా అయిపోయింది. ఒకరోజు షూటింగ్ చూడడానికి వెళ్తే కెమెరాస్ లేవు వాళ్ళ దగ్గర. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇంతకుముందు ఇచ్చిన వాళ్ళు ప్రీవియస్ వాళ్ళు కొంచెం మెలుక పెట్టి ఏదో ఇక రాజకీయాలు ఉంటాయి కదా, సినిమా వాళ్ళు అయితే ఏముంది, ఎంత రాజకీయాలు ఉన్నా ఆ ప్రొఫెషన్ చేసుకొని వెళ్ళిపోతాడు. ఇక్కడ ఎస్పెషల్లీ విలేజ్లో ఉండేవాళ్ళు వీళ్ళంతా, ఈ నాటకాలు అటు చిన్న క్యారెక్టర్ షార్ట్ ఫిలింలలో అక్కడిక్కడ చేసేటోళ్ళు. వాళ్ళకు ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియదు. మన ఇండస్ట్రీలో ఏముంది, తిట్టుకున్నా కొట్టుకున్నా వాడి పాత్రకు న్యాయం చేసి వెళ్ళిపోతాడు తర్వాత, అంతే. కానీ అక్కడ అట్లా కాదు, అక్కడ రాజకీయాలు ఎక్కువైపోయినాయి రాను. కెమెరా ఇవ్వకపోవడం అది సరికి నాకు ఒకరోజు షూటింగ్కి పోతే షూటింగ్ అయిపోయింది. అందులో మళ్ళీ జబర్దస్త్లకు చాలా బిజీ వాళ్ళు, మన వెంకీ కానీ, జీవన్ కానీ, రాజమౌళి కానీ. వాళ్ళు వచ్చినప్పుడు కూడా కెమెరాలు లేకపోయేసరికి నాకు చాలా బాధ అనిపించింది. నేను ఇమీడియట్గా కాల్ చేసిన గణపతి రెడ్డి గారికి, సార్ ఇట్లా ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు, ఇట్లా లైన్ అని చెప్పేసిన. టకటక ఒక 5 minutes మాట్లాడినా, మీరు అక్కడికి వెళ్ళండి హైదరాబాద్కి, నేను ట్రాన్స్ఫర్ చేస్తా అని చెప్పేసి. పాండమిక్లో, అది కరోనా టైంలో, మాస్క్ల వీరులం అందరం వచ్చేసినాం కోటికి. R5 అని ఒక కెమెరా కొనిచ్చాడు. అది తెలంగాణలోనే 2nd కెమెరా, అప్పుడే లాంచ్ అయింది. అది చాలా బాగుంటుందని మా రాజు సింధమన్న చెప్తే వెళ్ళి 2nd కెమెరా తీసుకోవడం జరిగింది, ఫ్రీ ఆఫ్ కాస్ట్. తను గిఫ్ట్గా ఇచ్చాడు. ఇచ్చాడు, అయిపోయింది. తీసుకొని అక్కడ నుండి సజావుగా అప్పుడు ఏ డిస్టర్బెన్స్ లేకుండా షూటింగ్ చేయడం జరిగింది. పాపం ఆ కెమెరా గురించి కెమెరామెన్కి తెలియదు మస్తానికి. మొత్తం యూట్యూబ్లలో R5 అప్పుడే కొత్తగా లాంచ్ అయింది కదా, వీడియోలు కూడా ఎక్కువ పెట్టారు. అంటే నీకు వేరే యూఎస్లో అక్కడిక్కడ అయ్యి ఉన్నాయి, అవన్నీ ఆప్షన్స్ ఏంటి అదని మొత్తం ఇక డే అండ్ నైట్ దాని మీద యూట్యూబ్ R5 యూట్యూబ్ R5. ఇదే R5 కెమెరా గురించి మొత్తం సెర్చ్ చేసి ఒక దారికి వచ్చి తను షూట్ చేయడం జరిగింది అనమాట. ఓకే. అంటే ఏదైనా ఒక మంచి పని మొదలు పెడితే దానికి అంతా యూనివర్స్ హెల్ప్ చేస్తుంది అన్నట్టు, శరపంజరం మూవీ వన్స్ స్టార్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా అన్ని పంచభూతాలు సహకరించి, ఎస్ డెఫినెట్గా అంతా మంచి జరిగింది. ఎట్ ది సేమ్ టైం మీరు ఇన్వాల్వ్ అవ్వడం అండ్ మీకున్న సర్కిల్ని ఇన్వాల్వ్ చేయడం, దానివల్ల మూవీ ఇప్పుడు ఇంత హ్యూజ్ సక్సెస్కి వన్ ఆఫ్ ది రీజన్ అని చెప్పేసి మిమ్మల్ని అందుకే అన్నాను నేను. ఎట్ ది సేమ్ టైం గణపతి రెడ్డి గారు కూడా, ఆయన కూడా చాలా హెల్ప్ చేశారు మూవీకి. గణపతి రెడ్డి గారు సినిమా అంటే ఎవరు నమ్మరు అసలు, ప్రొడ్యూసర్ లాగా ఉంటాడు. ఇప్పుడు డైరెక్ట్గా చూసాం కదా, మీరు ఆ రోజు చూసారు కదా, చాలా ఫ్రెండ్లీ నేచరు, ఈగో కూడా ఉండదు, డౌన్ టు ఎర్త్ పర్సన్. డౌన్ టు ఎర్త్. అవసరం అనుకుంటే ఆర్ట్ డిపార్ట్మెంట్లో లేకపోయినా పట్టుకొచ్చి అక్కడ వేస్తాడు కావాలంటే టైంకి. అట్లా సేమ్ అంటే నా మనస్తత్వంగా అట్నే ఉంటుంది. సింపుల్గా ఉండాలి, అందరితో ఎవరితో కాంట్రవర్సీ లేకుండా మంచిగా అందరితో కలుపుగోలుగా ఉండాలనే రకం. అందుకే ఇన్ని సంవత్సరాలైనా కూడా ఎక్కడ మాకు తేడా రాలే. జనరల్గా 1 year ట్రావెల్ చేస్తేనే
ఏదో చిన్న ఈగో ప్రాబ్లం వచ్చి అది వచ్చి ఇది వచ్చి అదని అవుతుంది. ఇప్పుడు ఇండస్ట్రీ దాకా కూడా అవసరం లేదు. ఇప్పుడు జనరల్గా ఒక జాబ్ చేసే సర్కిల్లో అయినా ఒక కొన్ని రోజులు ట్రావెల్ చేస్తే ఎక్కడైనా వాట్ ఎవర్ ఓకే ఎక్కడైనా వస్తుంది చిన్న ప్రాబ్లం. ట్రావెల్ చేసినప్పుడు ఒక చిన్న మనస్పార్థం వచ్చిన ఈగోస్కి పోయి విడిపోయేటోళ్ళు ఉన్నారు, చాలామందిని చూసాం, నా కళ్ళతో చూసా ఇండస్ట్రీలో. పెక్యులర్ ఇంకా బయటకంటే ఇండస్ట్రీలో పెక్యులర్ క్యారెక్టర్స్ ఉంటాయి, చాలా పెక్యులర్ క్యారెక్టర్స్ అనమాట. ఇంకా ప్రపంచంలో ఎక్కడ చూడరు, సినిమా ఇండస్ట్రీలో చూసినంత పెక్యులర్ క్యారెక్టర్లు ప్రపంచంలో ఎక్కడ చూడరు. అట్లాంటిది అయినా కూడా ఆయనకు ఈగో లేదు, నాకు ఈగో లేదు. అంటే అసలు ఏం రావు, మాకు ఉన్నది షేర్ చేసుకోవడం హ్యాపీనెస్. చాలా చాలా మంచి వ్యక్తి, చాలా ఫ్రెండ్లీ నేచర్ ఉన్న వ్యక్తి. అసలు డబ్బుకు వెనకాడడు, భయపడడు, బాధపడడు. ఓకే. అండ్ అసలు ఇప్పుడు మూవీ రిలీజ్ అయిపోయింది, మంచి రన్నింగ్ సక్సెస్ఫుల్లీ కదా. మరి ఇప్పుడు ఏమైనా మీకు కలెక్షన్స్ వైజ్గా ఏమైనా హెల్ప్ అవుతుందా? కలెక్షన్స్ అంటే శ్వేత గారు ఒకటే మీకు తెలియంది కాదు, ఇప్పుడు ఈ ఇండస్ట్రీ ఒక పెద్ద మాఫియా ఉంటుంది. నువ్వు ఎక్కడైనా జాబ్ అయ్యి నీకు అది కావాలంటే ఇది అని చెప్పేసి కొన్ని ఉన్నాయి. సినిమా అదంతా ఇంకా అది ఒక పెద్ద, దాని లోపలికి పోతే పెద్ద ప్రపంచం. మళ్ళీ ఒక ఇంటర్వ్యూ చేయొచ్చు దాని గురించి. అంటే నేను ప్రత్యక్షంగా ఇంతకుముందు నాకు తెలియదు, ఏమో నా మ్యూజిక్ వాయించుకున్నామా, పాట చేసినామా, వెళ్ళిపోయినామా ఇట్లుండే. ఇప్పుడు నెత్తికెత్తుకునేసరికి ఎక్కడ లోపాలు ఉన్నాయి, ఎక్కడేం జరుగుతుంది, ఏంది అనేది మొత్తం తెలుసు. నువ్వు ఎక్కడైనా జావు, నాకు రెంట్ కడితేనే థియేటర్ ఇస్తా. చిన్న సినిమాలు రెంట్ కట్టుకొని బతికేంత కాలం ఇది బతుకుతాయి చిన్న సినిమాలు అసలు. ఓకే. అంటే పెద్ద పెద్ద సినిమా వాళ్ళే జనరల్గా భయపడుతున్న రోజులు ఇవి. అట్లాంటిది నేను కొన్ని థియేటర్స్కి రెంట్ కట్టి చేయడం జరిగింది. ఎందుకంటే మనం ఎక్కడైతే లోకల్ ఉందో ఆ లోకల్లో సినిమా తీసాం. ఆ లోకల్ జనాలకు ఆ చుట్టూన్న లొకేషన్స్ కానీ అవన్నీ ఒకసారి చూపించాలనే ఒక తాపత్రయంతో రెంట్ కట్టి మరీ ఆడించడం జరిగింది సినిమా. ఆ వచ్చిన కరెక్షన్స్ ఏమైనా ఉంటే వాడి థియేటర్ రెంట్కి అయితే ఎంత ఉంటుందో అంత పోను ఎక్కువ వస్తే ఇస్తారు, లేకపోతే రాదు. సరే, ఇప్పుడు మూవీ సంగతి ఒకటి పక్కన పెడితే ఇండస్ట్రీలో మీరు బాగా బిజీగా ఉన్నారు, ఎందుకంటే బికాస్ ఆఫ్ సీరియల్స్ అవ్వచ్చు, లేకపోతే మూవీస్ కూడా వర్క్ చేస్తున్నారు, వేరే పొలిటికల్ సాంగ్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్. పొలిటికల్గా మళ్ళీ ఏంటి? పొలిటికల్ అంటే నాకు ఇష్టం, ఆ నాయకుడు ఇష్టం, ఈటల రాజేందర్ గారు అంటే చాలా ఇష్టం అంటే అన్నమాట. పేరు తీయబోయి కూడా మళ్ళీ ఆగిపోయాను. ఎందుకు అవసరం లేదు, అందరికీ తెలుసు కదా, ప్రపంచానికి తెలుసు, నా చుట్టూ వాళ్ళకి తెలుసు, జనరల్గా చాలా మందికి తెలుసు. ఈటల అంటే ఇష్టం, ఆయన క్యారెక్టరైజేషన్ కానీ, ఆయన మంచితనం కానీ ఆయన ఇష్టం. ఇప్పటి నుండి ఫైనాన్స్ మినిస్టర్ తొలి తెలంగాణ అప్పటి నుండి తెలుసు. ఓకే. మీకు ఫేవరెటా? నాకు బాగా. ఓకే. అసలు మీ గురించి తెలుసుకుందాం, ఎందుకంటే జనరల్గా మీరు చాలామందికి సుపరిచితం అయినప్పటికీ కూడా మీ గురించి తెలుసుకోవాలి అని చెప్పి చాలామంది వెయిట్ చేసేవాళ్ళు ఉంటారు. అసలు మీరు ఎక్కడ పుట్టారు? నాది ప్రస్తుతం హన్మకొండ, ఒకప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా, ప్రస్తుతం హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ఎల్కుర్తి అనే ఒక విలేజ్. అయితే కాజీపేట జంక్షన్ దగ్గరలో ఉంటుంది విలేజ్ ఎల్కుర్తి అని. అక్కడే మా పుట్టి పెరిగింది అక్కడనే. బట్ ఏరియాస్ అయితే విన్నాను, ఫ్రెండ్స్ ఉన్నారు. కాజీపేట అంతా తెలుసు నాకు, వరంగల్, కాజీపేట, ట్రై సిటీస్, కాజీపేట, హన్మకొండ, వరంగల్. ఎస్, మీరు పుట్టిందంతా అక్కడే. ఎడ్యుకేషన్ మొత్తం ప్రైమరీ స్కూల్ అంతా ఎల్కుర్తి, జడ్పీ వచ్చేసి ధర్మసాగర్, ఇంటర్ విజయభారతి, డిగ్రీ వచ్చేసి న్యూ సైన్స్ డిగ్రీ కాలేజ్ హన్మకొండ, మొత్తం అక్కడ కాకతీయ యూనివర్సిటీ. మరి మ్యూజిక్ ఎక్కడ నేర్చుకున్నారు? మ్యూజిక్ అంటే చిన్నప్పటి నుండి మా అమ్మ, మీకు వ్యవసాయం తెలుసా? ఎందుకు తెలియదు? విజయవాడ టౌన్ అనుకున్నాను నేను. నాట్లు వేసేటప్పుడు పాడతారు, తెలుసు. కలుపు తీసేటప్పుడు పాడతారు, కోతలప్పుడు పాడతారు, ఇట్లా పాడేది మా అమ్మ మంచిగా. మా బాపు కూడా పాడేటోడు. ఈ నాటకాలు అప్పుడు నా చిన్నగా ఉన్నప్పుడు వేసేటోళ్ళు అనమాట. అట్లా బై భర్త అట్లా వచ్చి అక్కడ నుండి శ్రీధర్ల నారాయణ గారు అని మా మామ, ఆయన భజన్స్ చేసేవాడు అనమాట బాగా. మేము బెంగళూరు, తమిళనాడు ఇట్లా వెళ్ళి చేసినవి ఉన్నాయి, వేరే స్టేట్స్కి కూడా. ఓకే. కుస్మహార్నాథ్ బాబా అని ఒక దేవుడు ఉంటాడు, భద్రకాళి టెంపుల్కి వెళ్తుంటే ఉంటుంది ఒకటి మా వరంగల్. ఆ భజన్స్ చేసుకుంటూ అక్కడ బాగా ఇంట్రెస్ట్ పెరిగి అది నేను ఇంటర్లో కాంపిటీషన్స్ పాడుతూ, డిగ్రీలో పెద్ద కాంపిటీషన్స్ ఏం పార్టిసిపేట్ చేయాలి, ఒక్కటి చేసినా ఒకటి ప్రైజ్ వచ్చింది. తర్వాత ఇక అక్కడ నుండి హైదరాబాద్కి వచ్చి ప్రయత్నాలు స్టార్ట్ చేయడం జరిగింది. నాకు మెయిన్ ఇంట్రెస్ట్ పుట్టడం ఇండస్ట్రీకి రావడానికి ఏంటంటే ఇద్దరు వ్యక్తులు కారణం. ఓకే. ఒకటి ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ గారు, ఇంకొకటి చక్రి గారు, మ్యూజిక్ డైరెక్టర్ లేట్ చక్రి గారు.
చక్రి గారు చాలా మందికి ఇన్స్పిరేషన్ కదా. ఎందుకంటే మా వరంగల్ ప్రాంతానికి చెందిన వాళ్ళు కదా. అప్పట్లో మ్యాగజైన్స్ వచ్చే ఐడియా ఉందా? వీక్లీ మ్యాగజైన్స్ వచ్చాయి ఏం సినిమావి, సితారా, సినీ, ఇంకేదో సినీ దాని మీదనే రకరకాల పత్రికలు, అప్పుడు వీక్లీ పత్రికలు వచ్చేది. ఇప్పుడు అంతా లేదు కానీ ఇప్పటికీ ఉన్నాయి, కాకపోతే అప్పుడు ఉన్నంత క్రేజ్ ఇప్పుడు లేదు. లేదు. ఇప్పుడు గూగుల్ తల్లి ఎక్కువైపోయి వీక్లీ ఒక ఇంటర్వ్యూ వచ్చేది ఒక వ్యక్తిది. అట్లా కొన్ని నేను చంద్రబోస్ ఇంటర్వ్యూ చదివిన ఫుల్గా. చల్లగరిగా వరంగల్ జిల్లా రంగానే మనది ఉంటుంది కదా ప్రాంతీయ తత్వం. ఈయన కన్నక్కడికి పోయింది, మొత్తం ఇంట్రెస్ట్ చదువుతామ్మా. ఈయన ఇక్కడ మాది సిటీ దగ్గర, ఈయనది ఇంకా దూరం, ఎక్కడో లోపల ఎక్కడో చల్లగరిగా చిట్యాల మండల్. అంత దూరం నుండి ఈయన పోయి ఇంత పెద్ద పేరు వచ్చింది. మన మైబాదు, చక్రన్నది, కంబాలపల్లి, అంత దూరం నుండి వచ్చి ఆయనకు పేరు వచ్చింది. మన సిటీ పక్కనే మనం ఎందుకు పోవద్దు ఇండస్ట్రీకి అని ఒక బలమైన తాటు పట్టింది. కానీ అప్పట్లో ఇంటర్వ్యూ ఒకటి రాజేంద్ర ప్రసాద్ గారికి చదివా. దాసరి గారి దగ్గరికి పోతే డిగ్రీ కంప్లీట్ చేసిరా నువ్వు అని, దాసరి గారు సంథింగ్ గుర్తులేదు ఇప్పుడు అంతా, కానీ డిగ్రీ కంప్లీట్ అయినాక రానరట సినిమాలకి. అయితే నేను కూడా డిగ్రీ కంప్లీట్ చేసిపోవాలని కూడా డిగ్రీ కంప్లీట్ చేశారా మీరు? పీజీ కూడా డిస్కంటిన్యూడ్. ఐ థింక్ ఇండస్ట్రీకి వచ్చేసి ప్రయత్నాలు స్టార్ట్ చేసిన. లేకపోతే డిగ్రీ చేసి ఉండేవాళ్ళు కాదా? అలా ఉండదు, అలా ఏం లేదు కదా. కొంచెం బ్యాక్ బెంచర్స్ని, బ్యాడ్ స్టూడెంటే, అంత పెద్ద క్లెవర్ ఏం కాదు, కానీ బ్యాక్ బెంచర్స్ ఆల్వేస్ ఏదో అంటారు చూసినా. కాకపోతే ఇప్పుడు ఇండస్ట్రీలో మాత్రం ఫ్రంటే ఉన్నారు కదా ఫోకస్. అదే వాళ్ళే అదే చెప్తున్నా ముందు. బ్యాక్ బెంచర్స్ ఎప్పుడు కూడా అలానే. మొన్న ఒక అల్లు అర్జున్ గారు మొన్న ఒక ఈవెంట్లో చెప్పారు, దేవిని మేము ప్రిన్సిపల్ చేతిలో ఏ రోజు ఒక మంచి సర్టిఫికేట్ తీసుకోలేదు కానీ అక్కడికి వెళ్ళి అవార్డు తెచ్చుకున్నామని చెప్పేసి అలా ఉంటుంది అనమాట పరిస్థితి ఇండస్ట్రీలో. ఎనీవేస్ అయితే ఇప్పుడు సో సడన్గా హైదరాబాద్ ఎప్పుడు వచ్చారు మీరు అసలు? అంటే లైక్ ఈ ప్రయత్నం ఎప్పుడు స్టార్ట్ అయింది? 3 years బ్యాక్. దానికంటే ముందు వచ్చాను నేను డిగ్రీ చేసేటప్పుడే. ఆడది అని ఒక సీరియల్ జెమినీలో పెద్ద పేపర్ యాడ్ వేశారు ఫ్రంట్ పేజీలో, యాక్టర్స్ కావాలని అని. యాక్టర్ అవుదామని వచ్చారా? అయితే యాక్టర్స్ కావాలని అంటే సరే ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఇక్కడ ఫ్రెండ్ ఉంటే తెలిసిన వాళ్ళు వచ్చిన వాళ్ళ ఇంటికి, విద్యానగర్కి. వచ్చిన తర్వాత కృష్ణానగర్ అంటే నేను ఏదో అనుకుంటే అది మెహదీపట్నం అటు మొత్తం సాయంత్రం దాకా ఏరియా దొరకక నాతో వచ్చిన కూడా ఏరియా తెలియదు. ఇక మొత్తం మెహదీపట్నం ఇటు తిరిగి అటు తిరిగి, అప్పుడేమో గూగుల్ మ్యాప్లు లేవు కదా. 23 years బ్యాక్, 25 years బ్యాక్ గూగుల్ మ్యాప్లు ఎక్కడి, మొత్తం అటు ఇటు తిరిగి ఓపిక పోయి ఇంటికి పోయి పడుకొని తెల్లారి వరంగల్ పోయినా. కృష్ణానగర్ దొరకలేదు మీకు? అప్పుడు తెలియదు కదా మీకు. ఒక అడ్రస్ దొరకపోవడం వల్ల ఇండస్ట్రీ మధురానగర్లో ఉండే ఆఫీస్ ఆడగానే ఒక జెమినీకి వచ్చింది. ప్రీతి నిగం గారు ఉన్నారు కదా యాక్ట్రెస్, ఆడ ఫస్ట్ సీరియల్ అది నాకు తెలిసి. ఇప్పుడు మన ఆఫీస్ ఎదురుగానే జెమినీ ఆఫీస్. అయితే కాదు, మీరు అప్పుడు అడ్రస్ దొరకపోవడం వల్ల ఇండస్ట్రీ ఒక మంచి యాక్టర్ని మిస్ అయింది అంటారు. అలానే ఏం లేదు, చెప్పలేము ఎవరి తలరాత ఎలా ఉంటుందో. ఓకే, సో మళ్ళీ మ్యూజిక్ వైపు వెళ్ళడానికి ఏంటి ఇన్స్పిరేషన్? అదే ఇంకా దీని తర్వాత ఈ భజన్స్, దాని తర్వాత ఈ చంద్రబోస్ అన్నది, చక్ర అన్నది చూసిన తర్వాత మనం కూడా ఎందుకు చేయకూడదు అని చెప్పేసి ఒక దృఢ సంకల్పం, దృఢ నిశ్చయంతో ఇండస్ట్రీలో ఎర్ర బస్ ఎక్కి అడుగుపెట్టినాం. అసలు బ్యాక్గ్రౌండ్ ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. మరి రావడం ఇండస్ట్రీకి ఎలాగ, ఎవరు హెల్ప్ చేశారు? ఇండస్ట్రీకి రావడం అంటే నేను వచ్చి ప్రయత్నాలు స్టార్ట్ చేసినాం. మొత్తం తిరుగుడు, అన్నపూర్ణ గేట్ ముందు ఉండు, రామనాయుడు గేట్ కాడ ఉండు, ఎవరైనా వస్తారా అని అద్దాలు సేమ్ అందరి జీవితాలు గిట్టే ఉంటాయి. ఇప్పటోళ్ళవి కాదు, ఇప్పటోళ్ళని డైరెక్ట్ వాళ్ళే లిఫ్ట్ చేస్తున్నారు. ఆ ఇన్స్టాలో కొంచెం పేరు రాగానే వచ్చి యాక్ట్ చేయి, వాళ్ళే కాల్ చేసి కనెక్ట్ అవుతున్నారు. అప్పుడు ఏంటంటే అద్దాలలో ఎవరైనా పోతున్నారు, యాక్టర్స్ ఎవరైనా పోతున్నారు, ఇది క్రేజీ ఉంటుంది బాగా అప్పుడు. ఇప్పుడంతా పక్కన ఎవరు పెద్ద హీరో అయినా కూడా పెద్ద పట్టించుకుంటలేరు అనుకో ఆఫ్కోర్స్. కానీ నిజంగా ఆ రోజులు మంచి స్వీట్ మెమోరీస్ విత్ సాడ్నెస్. ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడైనా గుర్తు చేసుకున్నప్పుడు, అలా ఇంటికి వెళ్ళి అలిసిపోయి బెడ్ మీద అలా పడుకొని ఆలోచిస్తూ ఉంటే పైకి చూస్తూ, ఆ ఫ్యాన్ తిరుగుతున్నప్పుడు మన ఇంతకుముందు జరిగిందంతా కూడా తిరుగుతూ. నా దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు స్టూడియోకి వచ్చాను కదా, నాకు ఈ స్టూడియో ఫ్రేమ్సెసే గుర్తుంటాయి. నాకు తర్వాత ఇంకా ఏం గుర్తుండవు. వేరే వాళ్ళు ఫోన్ చేయమన్నది కూడా గుర్తుండదు. ఇక్కడే ముచ్చట పెట్టుకుంటుంటా. కానీ మనం లైఫ్లో ఎప్పుడో కష్టపడి ఆ స్ట్రగుల్స్ అన్నీ ఏదో ఒక టైంలో, అంటే మంచి మెమొరీస్ అయితే తలుచుకుంటూ ఆనందపడవచ్చు. ఎక్కువ బాధలు ఉన్న తర్వాత వాటిని గుర్తు చేసుకొని ఇంకా బాధపడలేం కదా. నాకు ఎట్లుంటుందంటే, నాకు ఎప్పుడు పాజిటివ్ వైబ్రేషన్ ఉండాలి ఫస్ట్ పక్కన. నెగిటివ్ పక్కన ఎవరైనా ఉండి అబ్బా ఇట్లా అయిపోతుంది, నా బతుకు ఇట్లా అయిపోతుంది అంటే నాకు మా ఇంట్రా బాబు ఇక్కడ ఏందని అనిపిస్తుంది జనరల్గా.
అంటే పాజిటివ్గా ఉండాలి, ఎప్పుడు ఎనర్జీ ఎస్ గెయిన్ చేసుకోవాలి. అంతేగాని ఇక సరే మనకుంటే బాధలు, అంటే ఏ మనిషికైనా ఉంటాయి. కాకపోతే మీరు చెప్పేది ఏంటంటే పాజిటివ్ పీపుల్ పక్కన ఉంటే ఆ వైబ్స్ అనేవి మనకు కూడా కొంచెం పాజిటివ్గా ఉంటుంది అని చెప్పేసి. మనం ఎట్లాంటి వ్యక్తుల పక్కన ఉండాలంటే, నేను అన్ని కొట్టలేను అంటే ఖచ్చితంగా కొడుతావు పూరవే, నువ్వు నీ అంత బలం ఏముంది అనేటోడు కావాలి మనకి. అంతేగాని రే నువ్వు వాడిని కొట్టలేవురా, వాడు మంచి దృఢమైనోడు రా, నీకు తెలియదురా రే, వాడు మామూలుడు కాదురా అని నీరు గార్చేటోడు ఉండొద్దు పక్కన ఎప్పుడు. అది నేను కోరుకుంటా. ఓకే, అయితే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఏంటి మీ ప్రాజెక్ట్? ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేను ఫస్ట్ ప్రాజెక్ట్ చేసింది మిట్టపల్లి సురేందర్ అని ప్రముఖ ఫోక్ అండ్ సినీ లిరిసిస్ట్. ఓకే, నంది అవార్డు గ్రహీత వాడు నేను రూమ్మేట్స్. వాడు రామలక్ష్మి రామారావు గారు అని కొత్తగూడెంలో వాళ్ళ అమ్మాయి కోసం, కార్తీక్ అని వాళ్ళ అమ్మాయి కోసం ఒక ఆల్బమ్ చేయాలనుకున్నారు దేవుడిది. ఓకే, వీడికి తెలుసు అన్నమాట వాళ్ళు. అయితే అన్న ఇట్లా అనుకుంటున్నారు మనం చేద్దాం ప్రాజెక్ట్ అని చెప్పేసి కొత్తగూడెంలోనే ఉండి అక్కడే చేసినాం. అది సాయి మధురం అని ఒక ఆల్బమ్. ఓకే, ఆ ఆల్బమ్ వల్ల నాకు జరిగిన మేలేంటి అంటే, ఆ ఆల్బమ్ ఇప్పటిదాకా రిలీజ్ కాలేదు కానీ నాకు బాలుగారితో పాడించడం జరిగింది. ఫస్ట్ పాట నా మ్యూజిక్ కంపోజిషన్లో బాలుగారు వచ్చి పాడి దీవించాడు. ఫస్ట్ సాంగ్ నేను ఇంకా అసలు ఏం చేయలేదు, ఫస్ట్ పాటే ఒక్క మాట అన్నారు బాలుగారు. నన్ను డబ్బులు ఇచ్చాక బయటకు వచ్చాక ఇట్లా నెత్తి మీద చేయబెట్టి, బాగుంది పాట, నువ్వు ఇట్నే కంపోజ్ చేస్తే మంచి మ్యూజిక్ డైరెక్టర్ అవుతావు అన్నాడు. ఆ పాట మీకు అంటే గుర్తుందా? మొత్తం గుర్తుంది, ఒకసారి పాడండి. మా అందరి గుండెలలో నువ్వే బాబా, బాబా నువ్వే బాబా, మా కంటికి తొలి ఉదయం నువ్వే బాబా, బాబా నువ్వే బాబా, నాలో తాననే తానాను, తరణి నాననే తానానా, దారాని నానాని తానాని తననానా, మా అందరి గుండెలలో నువ్వే బాబా, బాబా నువ్వే బాబా. ఇట్లా వాడాడు, చాలా బ్లెస్ చేసిపోయాడు. దాని తర్వాత చాలా సంవత్సరాల తర్వాత నేను ఈసీ మెంబర్గా ఉన్నా, తెలుగు సినీ మ్యూజిషియన్ యూనియన్కి ఈసీ మెంబర్గా ఉన్నప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్ చేసినాం మా యూనియన్ కోసం. అప్పుడు వచ్చినప్పుడు మళ్ళా కలవడం జరిగింది. ఇట్లా చెప్పా గుర్తు చేసి, ఆయన మాట్లాడుతూ ఇట్లా అని చాలా చాలా గొప్ప, అంటే గ్రాఫ్ బాగుంది కానీ నాతో మాత్రం పాడలేనా నువ్వు ఇప్పటిదాకా, అదే పాట ఒక్కటే ఫస్ట్ అండ్ లాస్ట్ అన్నారు. అలా కాదు, మీరు అసలు అంత మంచి సాంగ్ అది రిలీజ్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటి? చాలా బాగుంది పాట కూడా, అన్ని ఆల్బమ్లో బాగుంటాయి. వాడు మిట్టపల్లి సురేందర్ బాగా రాశాడు వాడు పాటలన్నీ, చాలా మంచి సాహిత్యం, చాలా బాగుంటుంది, ఎక్స్ట్రాడినరీ సాహిత్యం వాడిది. అందుకే అప్పుడున్న పరిస్థితులు, అప్పుడు క్యాసెట్స్ అన్ని బీటా క్యాసెట్ ఉండే, తెలుసా నీకు? ఐడియా ఉందా? కెమెరాలలో హ్యాండ్ కెమెరా వేసి అవన్నీ, అట్లనే ఇది కూడా దాంట్లోకి వెళ్ళి క్యాసెట్స్కి ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు. ఓకే, ఆ క్యాసెట్స్ అప్పుడే కొత్తగా సీడీలు వస్తున్న టైం అనమాట అది. మళ్ళీ ఎందుకు జరిగిందో ఏమో తెలియదు రాజకీయంగా, ఇంకా దాని తర్వాత పట్టించుకోవడం వదిలేసినాం. ఇక అది వెళ్ళాం, చాలా కంపెనీస్కి వెళ్ళి తిరిగాం. అప్పటికి ఇంకో కొంత బతికుంది మార్కెట్. వెళ్ళాం కానీ మంచి ఆల్బమ్, దాంట్లో సత్యదేవ్ గారు ఐడియా ఉందా నీకు? మన రైటర్, మన ఇది నానిగారి, సాయి పల్లవి నానిగారి సినిమా, శ్యామ్ సింగ్ రైటర్. ఓకే, తన అప్పుడు దీంట్లో ఉండేవాడు, ఆదిత్యలో క్రియేటివ్ హెడ్ ఉండేవాడు, మ్యూజిక్ దానికి సంబంధించి అన్ని తనకు కూడా ఇచ్చాం. ఆయనకు కూడా బాగా నచ్చింది ఆల్బమ్. ఆ సుహాన్లో రికార్డ్ చేసాం, తను అక్కడ రికార్డ్ చేసేవాడు. నచ్చింది కానీ బట్ ఎందుకో అది మరి కొన్ని ఏమంటారు, మంచి విద్య, ఉన్నతమైన విద్య ఉన్న ఉద్యోగం రాదంటారు, చూసినా అట్లా ఉంటుంది కథ. కొంతమంది లిరిసిస్టులతో ఇంటర్వ్యూస్ చేసినప్పుడు కూడా వాళ్ళు కూడా కొన్ని సాంగ్స్ చెప్తారు, ఈ మూవీకి ఇంత మంచి సాంగ్ ఇచ్చాము అని చెప్పేసి, మరి ఏదో సాంగ్ అంటే రిలీజ్ చేయలేదు అంటారు. అలా రీసెంట్ టైమ్స్లో పెద్ద పెద్ద మూవీస్లో సాంగ్స్ కొంతమంది చెప్తుంటే విని అనిపించింది, అబ్బా ఆ సాంగ్ రిలీజ్ చేయలేదా అని చెప్పి. అంటే వాళ్ళ వర్డ్స్ కూడా, ఆ లిరిక్స్ కూడా చెప్తూ ఉండేవారు. మీకు అంతేందుకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఈ సాంగ్ ఉందా శివమణిలో, మోనా మోనా సాంగ్, మీన కనుల సోన, ఈ పాట చక్రన్న తొలినాళ్ళలో చేసుకున్నది. ఈ పాట ఒక సినిమాకని డివివి దానయ్య గారి ఆఫీస్ ఏదో ఉండే ఇక్కడ కృష్ణనగర్లో, అక్కడ ఎప్పుడో చేసింది ఆయన. స్టార్టింగ్ ఇండస్ట్రీలో మ్యూజిక్ ట్రయల్స్లో ఉన్నప్పుడు చేసిన పాట అది కాలే.
దాన్నే మళ్ళీ శివమనికి పెట్టేశాడు. ఓహో, ఓకే టైం అది అంతే. ఓకే. కొన్ని ఏమనిపిస్తుంది అంటే కొన్ని హిట్ కానీ రెహమాన్ గారు కూడా ఏం చేస్తారు తెలుసా, అదే ట్యూన్ని మళ్ళీ రీమిక్స్ చేసేస్తారు వేరే సినిమాకి. క్లిక్ అవ్వదు అనుకో, దాన్ని వేరే సినిమాలో మొత్తం ఆర్కెస్ట్రా మార్చి మొత్తం కొట్టేస్తారు. ఓకే. కానీ మ్యూజిక్ డైరెక్టర్స్కి చాలా మందికి అలవాటు ఉంటుంది కదా, ఇప్పుడు ఒక సినిమాలో ఆ సాంగ్ పెద్దగా రికగ్నైజ్ అవ్వలేదు అంటే నెక్స్ట్ మూవీలో ఆ సాంగ్ని కొంచెం ఆ లిరిక్స్ వేరేలాగా ఉంటాయి కాబట్టి ఆ మ్యూజిక్ని కొంచెం అటు ఇటు చేసి కొట్టేస్తారు కదా. అంటే చెప్పలేం, డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్. అంటే ఇప్పుడు మనం ఎంత మంచి ట్యూన్ చేసినా కూడా ఆ డైరెక్టరు ప్రొడ్యూసరు తీసుకునే విధానం ఒకటి ఉంటుంది చూసారా, అది ఇంపార్టెంట్ చాలా. ఓకే. అంటే ఎందుకంటే మేము రీసెంట్ టైమ్స్లో చాలా మంది పెద్ద పెద్ద డైరెక్టర్స్ చేసినవే ఎప్పుడో ట్యూన్స్ కొన్ని ఇప్పుడు కాపీ పేస్ట్లు అవుతున్నాయి. మళ్ళీ ఆ సినిమా ఎప్పుడుదో పాత మూవీ చూసినప్పుడు ఇది మొన్న సినిమాలో ఉన్న మ్యూజిక్ కదా అని చెప్పేసి అప్పుడు గుర్తొస్తుంది. అట్లాంటివి ఏం జరుగుతుందో తెలుసు, ఇప్పుడు యూట్యూబ్ రీసెంట్ టైంలో యూట్యూబ్లో మీమ్స్ పాట పాట పాత పాట కొత్త పాట, ఆ మీమర్స్కి ఒక దండం పెట్టుకోవచ్చు. అంటే నీకు గ్లోబలైజేషన్ ఎప్పుడైతే అయిందో దొరికిపోతున్నాం మనం కొట్టినప్పుడు. అవును. ఇప్పుడు నేను కూడా అట్లా చేసినవి ఉంటాయి డెఫినెట్గా. మనకు డైరెక్టర్ ఏదైనా రిఫరెన్స్ ఇచ్చి చేసినప్పుడు ఖచ్చితంగా కొంత ఫ్రేజ్ టచ్ అవుతూ వెళ్తూ ఉంటుంది అది. కానీ ఇళయరాజా గారు చెప్తా ఉంటారు ఎప్పుడు, ఒక ఇన్స్పిరేషన్ వేరు కాపీ వేరు. ఓకే. అని చాలా వేదికల మీద చెప్తా ఉంటారు. ఇన్స్పిరేషన్ తీసుకోవడం అంటే ఆ రాగఛాయాన్ని తీసుకొని దాని చుట్టూ అల్లడం. ఓకే. కాపీడ్ అంటే సేమ్, కాపీ వేరు ఇన్స్పిరేషన్ వేరు కాపీ వేరు అంటారు. సో ఇది ఓన్లీ మ్యూజిక్ డైరెక్టర్స్ చెప్పే వర్డ్సా? అంతే కదా, ఇన్స్పిరేషన్ వేరు కాపీ వేరు. ఓకే. అండ్ మీరు వన్స్ సీరియల్స్ మొదలుపెట్టినప్పుడు ఓన్లీ సీరియల్స్ అనుకొని వచ్చారా, మూవీస్ అన్నిటి చేద్దామని చెప్పేసి అనుకున్నారా? నాకు సీరియల్స్ వచ్చినప్పుడు, సీరియల్లో బిజీగా ఉన్నప్పుడు నేను సినిమాల వైపు వెళ్దాం అనుకున్నాను యాక్చువల్లీ. ఓకే. కానీ మా సీనియర్స్ ఏం చెప్పారంటే కొంత భయపెట్టారు. ఇప్పుడు ఏదో వస్తే చేసుకుంటూ పోవాలి, నువ్వు సీరియల్స్ మంచి పేరుంది నీకు, నువ్వు ఇవి ఆపి సినిమాల వైపు వెళ్ళావు అనుకో, ఒకవేళ రేపు పొద్దున అక్కడ క్లిక్ కాకపోయినావు అనుకో, ఇటు పోతుంది అటు పోతుంది, ఇక్కడ నువ్వు పాత పడిపోతావు. అప్పటికి అక్కడ కొత్తగా ఉన్నా కూడా క్లిక్ అయితే ఓకే, ఈ లోపల పాత పడిపోతావు, నిన్ను ఓవర్కమ్ చేసిన వాళ్ళు వస్తారు చాలామంది. కానీ మరి 23 ఏళ్ళు అయినా కానీ ఇంకా పాత పడలేదు కదా, అప్పటికి ఇప్పటికి ఇప్పుడు హిట్ సీరియల్స్ గృహలక్ష్మి కానీ వీటన్నిటికి కూడా మీరే ఉన్నారు కదా మరి. అవును. సో ఆ బోర్ అనేది ఎక్కడ ఎవరు ఫీల్ అవ్వట్లేదు మిమ్మల్ని. మీ టైంలో వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్స్ చాలా మంది ఇప్పుడు అడ్రస్ లేకుండా వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతో మంది. నా బ్యాచ్లో ఉన్న వాళ్ళు, నాతో పాటు మేము కలిసి కొలీగ్స్తో తిరిగిన వాళ్ళం చాలా మంది వెళ్ళిపోయారు. చాలా మంది ఇప్పుడు మా బ్యాచ్లో చాలా మంది ఇప్పుడు బోలే గారు కావచ్చు, భీమ్స్ కావచ్చు, చరణ్ అర్జున్ కావచ్చు, నందన్ రాజు, సురేష్ బొబ్బిలి మా జూనియర్. ఆడు సురేష్ బొబ్బిలి గారా? ఓకే. జూనియర్ బాగా. సురేష్ బొబ్బిలి గారు జూనియర్ కాక బోలే గారు బండి మీద ఎక్కించుకొని స్కూల్కి తీసుకెళ్లేవాడంట. ఆడు మంచి టాలెంటెడ్. నా దగ్గర సౌండ్ ఇంజనీర్గా వర్క్ చేసిండాడు. ఎవరు? సురేష్ బొబ్బిలి గారు. సురేష్ బొబ్బిలి మంచి టాలెంటెడ్. అప్పటికే విరాట్ పర్వం మంచి బ్రేక్. మనం చెప్పక ముందే ఎడిట్ చేసి పెట్టుడు, ఇట్టుంటే బాగుంటుంది ఇట్టుంటే పాట అని. ఓకే. అంటే వాడు ఏంటంటే సౌండ్ ఇంజనీర్గా విష్ణన్న దగ్గర అసిస్టెంట్గా చేసుకుంటూ వాడు ఓన్గా గెయిన్ చేసుకున్నాడు అది, ఆ నాలెడ్జ్. నిజంగా అట్లా రావడం అనేది గాడ్స్ గ్రేస్ తెలుసా. సురేష్ బొబ్బిలి గారితో నేను ఇంటర్వ్యూ చేశాను ఎప్పుడో చాలా రోజుల క్రితం. చేసినప్పుడు ఆయన అదే చెప్పేవాళ్ళు. అంటే అప్పటికి మీరు నాకు తెలియదు కదా, సో చాలా మంది పేర్లు చెప్పారు. వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ మీ పేరు చెప్పినట్టున్నారండి, ఈసారి ఫోన్ చేసి కనుక్కుంటాను. ఆయన 10 మంది పేర్లు చెప్పారు. ఏమవుతుందంటే కొంత ఇంటర్వ్యూలో జరిగినప్పుడు సడన్ గా ఐడియా రాక మర్చిపోతా ఉంటారు. అంటే అఫ్ కోర్స్ అంతే జరుగుతూ ఉంటుంది, నేను కూడా మర్చిపోతా ఉంటాను కదా. హ్యాపెన్స్ అండి. ఇప్పుడు మీరే చెప్తున్నారు ఈ ప్రెమిసెస్ తప్ప నాకేం గుర్తుండవు అని చెప్పి, సో అలానే మర్చిపోయి ఉండొచ్చు. తన పర్టికులర్ వ్యక్తి గురించి అడిగితే తప్ప మనం చెప్పలేం, సడన్ గా వ్యక్తిని తీసుకొని వచ్చి చేయలేం కదా. ఎస్. కాకపోతే బోలే గారికి సురేష్ బొబ్బిలి గారికి ఒక అనుబంధం అనేది చాలా చాలా డిఫరెన్స్ ఉంది. వాళ్ళ అన్న బ్యాచ్ బోలే గారు వాళ్ళంతా టీచర్స్. అవును, అదే చెప్పేవాళ్ళు. ఆయన బండి మీద ఎక్కించుకొని రోజు స్కూల్ దగ్గర డ్రాప్ చేసేవాళ్ళు అని చెప్పేసి. అండ్ బోలే గారు కూడా మంచి వండర్ఫుల్ పర్సన్. ఆయన కూడా చాలా జోయబుల్గా ఉంటారు, బాగా గుడ్ పర్సన్, మంచి. దాంతో బాగా ఫేమ్ అయిపోయి దాంట్లోకి వెళ్ళాడు బిగ్ బాస్లోకి. మన పాలమ్మిన దానికి పట్టు చీర కొన్నా ఇది చేసిన బుజ్జే. మల్లారెడ్డి గారి ఏమంటారు, అది యాక్చువల్ గా ఆ వర్డ్స్ మల్లారెడ్డి గారికి మాత్రమే పరిమితం అనుకున్నాం. కాకపోతే ఏంటంటే బోలే గారు కూడా కొంచెం స్పెషల్ గా అంటే సాహిత్యం అనేది ఎలా ఉన్నా దాంట్లో కాకపోతే ఏంటంటే ఆ వర్డ్స్ అనేది మాస్ పీపుల్ కి మటుకు బాగా కనెక్ట్ అయినాయి. మంచి రైటర్ కూడా
లిరిసిస్ట్ ప్లస్ ఆయన యాక్టర్ కావాలని వచ్చింది ఇండస్ట్రీకి, మీకు తెలియదు. ఆయన ఇప్పుడు ప్రెసెంట్ ఆల్రెడీ మూవీ స్టార్ట్ చేయబోతున్నారు కదా. తను ఫస్ట్ యాక్టర్ కావాలని ఫోటో షూట్ చేసుకొని, ఆ ఫొటోస్ ఎట్లుంటాయంటే అప్పుడు స్టార్టింగ్, ఇప్పటిది కాదు, నేను 23 years బ్యాక్ చెప్తున్నాను నేను. ఓకే. వాగు దగ్గర ఇలా ఇలా ఫోటోలు భలే ఉంటాయి, అవి బాగుంటాయి. అప్పట్లోనే ఆయన ఆ అదృష్టం మాకు దక్కలేదు సార్, మీకు మాత్రమే దక్కింది. మా కళ్ళంత అదృష్టం చేసుకోలేదు. యాక్టర్ కావాలని వచ్చాడు యాక్చువల్లీ. ఓకే. సింగర్, మంచి రైటర్, సాహిత్యం బాగా రాస్తాడు, బాగా రాస్తారు. కాన్సెప్ట్ ఉంటుంది దాంట్లో. అంటే ఆయన అప్పటికప్పుడు అనుకొని ఇలా మనం మాట్లాడుకుంటుంటేనే కూర్చొని టక 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 రాసుకుంటారు. అవును. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న అంటే లిరిసిస్ట్లో మీ ఫేవరెట్ ఎవరు ప్రెసెంట్? అంటే నేను వేటూరు గారితో వర్క్ చేశా, సీతారామ శాస్త్రి గారితో వర్క్ చేశా, రామజోగ శాస్త్రి గారు, కందికొండన్న, లేట్ కందికొండన్న, అనంత శ్రీరామ్, సాయి శ్రీహర్ష గారు చనిపోయింది కదా, వెన్నెల్లో హాయ్ హాయ్, అట్లే సాగర్ అని జీ తెలుగు ఎంప్లాయ్ ఉండే, బలభద్ర పాత్రుని మధు గారు, మొగలి రేకులు ఆ రైటరు, ఇట్లా ఇట్లా చాలామందితో వర్క్ చేశా. కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో రామజోగ శాస్త్రి గారు బాగా బాగా అసలు, అదొక చంద్రబోస్ అని ఆల్వేస్ అనుకో ఇంకా. కానీ నా ఒక్క కోరిక, చంద్రబోస్ అన్న నాకు ఫస్ట్ ఆల్వేస్ ఆయన. కానీ బోసన్నతో వర్క్ చేసే అదృష్టం నాకు రాలేదు తెలుసా. ఒక సీరియల్కి వచ్చినట్టు వచ్చిపోయింది, ఆటో జానవ ఎవరు, కళ్యాణ్ గారిది, కళ్యాణి హీరోయిన్ కళ్యాణ్ గారు ఆటో డ్రైవర్ క్యారెక్టర్ అందులో. ఇది ఎప్పటిదో శ్రీలేఖ్ గారికి వచ్చింది మళ్ళీ అది. పిలిపించారు, మాట్లాడారు, అంతా అయిపోయింది, బాగా మిస్ అయిపోయింది. అందరితో పని చేసినా కానీ మా జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా అతనితో పని చేయలేకపోయినా నేను. నాకు ఇష్టం వల్ల, ఆయన ఇన్స్పిరేషన్ తోటి వచ్చిన మిస్ అయిపోయినా చాలా బాధపడ్డా. అదైతే నాకు బోసన్న ఆల్వేస్ అదొక పెద్ద టాప్ ఆప్షన్. అది తర్వాత వస్తే రామజోగ శాస్త్రి గారు కానీ వీళ్ళంతా. నేను ఇందాక నుంచి గ్యాప్ ఎందుకు ఇస్తున్నారంటే అన్ని పేర్లు చెప్తున్నారు, అసలు పేరు రావట్లేదు ఏంటి అని చెప్పి ఆలోచించి గ్యాప్ ఇచ్చాను అనమాట. స్పెషల్ అంటే ఏదో స్పెషల్ జ్యూరీ అవార్డు లాగా ఆయన స్పెషలైజేషన్ ఉంటాడు ఎప్పుడు దీంట్లో. ఇటువైపు వస్తే రామజోగ శాస్త్రి గారు కావచ్చు, అనంత్ కావచ్చు, అనంత శ్రీరామ్ కావచ్చు, వీళ్ళు చాలా బాగా రాస్తున్నారు. అంటే ఒకళ్ళిద్దరని చెప్పలేమండి, లేటెస్ట్ సెన్సేషన్ ఇప్పుడు చాలా మంది బాగా రాస్తున్నారు. మన చారి అని, అలాగే కళ్యాణ్ అని ఒక అబ్బాయి బాలకృష్ణ గారి సినిమాకు రాశాడు కదా, కళ్యాణ్ చక్రవర్తి. త్రిపురనేని కళ్యాణ్ చక్రవర్తి. చాలా బాగా రాస్తాడు ఆయన. మేము ఎలక్షన్ సాంగ్స్ అవి కలిసి వర్క్ చేసాం, టీవీ సీరియల్ కూడా బిగ్ సాంగ్స్ ఏదో వర్క్ చేసినట్టున్నాం. కళ్యాణ్ బాగా రాస్తారు. ఇప్పుడు అంతా ఇప్పుడు ఏమైందంటే విశ్వం అంతా కర్రలో దునియా ముట్టిమే అన్నట్టు, మొత్తం ప్రపంచం ఇక్కడ ఉంది కాబట్టి రాసేస్తున్నారు, నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటున్నారు, రాసేస్తున్నారు. అంటే ఎవరు అలా ఏం లేదండి, ఎవరి టాలెంట్ వాళ్ళదే అన్నట్లు అయిపోయింది ఇప్పుడు. డెఫినెట్గా చాలా మంచి సాహిత్యం రాస్తున్నారు. ఎక్స్ప్రెషన్ కూడా, ఇప్పుడు సాహిత్యం రాయడం వేరు, ఒక సెంటెన్స్ ఎక్స్ప్రెషన్ వేరు. ఆ ఎక్స్ప్రెషన్ ఉండాలి. సాహిత్యం అందరు రాస్తారు, ఒక బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్, అది కొత్తదనంగా ఉండాలి. ఒక లైన్కి ఎక్స్ప్రెషన్. ఇప్పుడు మా శరపంజరంలో కిరణ్ రాజ్ ధర్మారఫ్ అని చరణంలో రాస్తాడు, నీలాల నీకళ్ళు. అబ్బా చాలా బాగుంటుంది పాట, అది ఎక్సలెంట్ సాంగ్. అది ఆ రోజు మీరు పాడి వినిపించారు కూడా మాకు ఆ సాంగ్, ఒకసారి మళ్ళీ పాడండి. అది నీలాల నీకళ్ళు నిన్ను చూస్తుంటే చాలు, బతికేస్తానమ్మో నూరేళ్ళు, అందాల చెక్కిళ్ళు అదిరే నీ అదరాలు, అరరే నీ ఒళ్ళే హరివిల్లు. ఇది పల్లవి ఇట్లా స్టార్ట్ అవుద్దా. చరణం వచ్చేసి బతకడం అంటే నీతో బతకడమేని, దానా నేను ననలేక బతుకనలేమే. లిరిక్ నాకు ఒక్కడికి ఇదే ప్రాబ్లం, నాకు మొదటి నుండి లిరిక్ గుర్తులేదు. బతకడం అంటే నీతో బతకడమేని, నువ్వు లేక బతకడం అంటే బతుకనలేమే, అందాల మధుబాల అరనవ్వే నవ్వకిల తనుగారే ప్రియురాల, నీలాల నీ కళ్ళు నిన్ను చూస్తుంటే చాలు, బతికేస్తానమ్మో నూరేళ్ళు. ఇంత మంచి ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా రాశాడు, చాలా బాగా. చిన్నోడైనా కూడా
చాలా మంచి బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్. కాదు బతకడం అంటే నీతో బతకడమేనే, నువ్వు లేక బతకడం అంటే బతకనలేమే. బా ఎంత బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్. చాలా అంటే యంగ్ లిరిసిస్టులు అందరూ కూడా ఇప్పుడు వచ్చేవాళ్ళు ఏదో ఆ సాహిత్యంతో సంబంధం లేదు అన్నట్లు కాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా పోయిట్స్ అయిపోయారు కంప్లీట్గా. ఇంకొకటి అద్వైత రాజ్ అని చిన్న పిల్లాడు, ఆయన పెద్ద ఏజ్ కూడా కాదు, ఏదో మొత్తం పిల్లల్ని కానీ ముసలోళ్ళు అయిపోయి వాళ్ళ మనవరాలను ఎత్తుకొని వాళ్ళు ఇటు ఆడి అటు ఆడిన వయసు కూడా కాదు, పెళ్ళి కూడా కాలే పిల్లాడు. లేట్ సాయి చంద్ ఉండే కదా సింగర్, కేసీఆర్ గారి ప్రోగ్రామ్స్కి అన్ని ఫోక్ సింగరు, ఆ తమ్ముడు చివరిగా పాడిన పాట అనమాట. ఎంత బాగా రాశారు సాహిత్యం అంటే, కాటిలో పేర్చిన కట్టె నీతో రాదు, గూటిలో చేర్చిన గవ్వ నీతో లేదు. ఎంత ఆ పాట అయితే ఎంత బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ ఉంటుందంటే మొత్తం తత్వగీతం అనమాట. అంటే ఇక జీవితం గురించి ఆశలేంటివి ఉండవు ఆ పాట వింటే. ఇట్లా సంపాదించాలి, ఓ ఇట్లా పోవాలి, నా మనవడికి పెట్టాలి, ముత్తాత మనవడికి పెట్టాలి, ఇంకో మనవడికి పెట్టాలి, ఇట్లాంటిది ఆలోచన. మరి ఎందుకు సార్ ఇలాంటి పాటలు విని కూడా పొలిటీషియన్స్ అయినా కానీ అంతంత సంపాదించాలనుకుంటారు? అంటే మీరు కూడా ఇప్పుడు కొంచెం వాళ్ళ లైన్లో ఉన్నారు కదా. అంటే అందరు అట్లా లేరు కదా, మరి రాజేందర్ గారు ఉన్నారు అట్లా లేరా? లేరు కదా. ఓకే, అందరు ఉంటారు. ఇప్పుడు 100 మంది జనాభాలో మర్చిపోయినా కొంతమంది ఉంటారు కదా. సో రాజేంద్ర గారు అలా అంటారు. ఉంటారు లీడర్స్. అంటే రాజేందర్ గారు ఒక్కరనే కాదు, నాట్ ఓన్లీ రాజేందర్ గారు, చాలా మంది ఉంటారు. అంటే ఆయన మా కాన్స్టిట్యున్సీ పర్సనే, ఆయన మా కాన్స్టిట్యున్సీయే, మల్కాజ్గిరి అయ్యా. అయితే ఓటేస్తున్నారా? వేస్తున్నానండి బీజేపీకి. అంటే ఎవరికి వేస్తున్నానో చెప్పను. రీసెంట్ గా మొన్ననే మా దాంట్లో ఒక 1 month బ్యాక్ వచ్చి ఇంటర్వ్యూ కూడా ఇచ్చేసి వెళ్ళారు రాజేంద్ర గారు. ఇక్కడికి వచ్చారా? మన స్టూడియోకి వచ్చి అక్కడ బ్లాక్ మ్యాట్ ఉంది, బ్లాక్ మ్యాట్ లో ఇంటర్వ్యూ ఇచ్చేసి వెళ్ళారనమాట. యాక్చువల్గా ఆయన ఆఫీస్కే మా వాళ్ళు వెళ్తామంటే లేదు నేనే స్టూడియోకి వచ్చి ఇస్తాను అని చెప్పి చక్కగా సింప్లిసిటీగా వచ్చి ఇచ్చేసి మొక్కాలి. స్టూడియో దాకా వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చేంత ఓపిక ఈ టైంలో కూడా ఉందంటే ఆయన. యా వచ్చారు. ఆల్మోస్ట్ 6:30 ఆ టైంలో వచ్చి 1 hour ఇంటర్వ్యూ ఇచ్చి వెళ్ళారు ఈవినింగ్. గ్రేట్. యా. అండ్ కాకపోతే సీరియల్స్ లో మీకు బాగా ఆల్మోస్ట్ ఒక 60-65 సీరియల్స్ మీరు చేశారు. 64 అబౌవ్ జరిగి ఉంటాయి. 64 సీరియల్స్ మీరు చేస్తే 64 సీరియల్స్ లో మీకు చాలా రికగ్నైజేషన్ వచ్చిన సీరియల్ నాకు ఫస్ట్ రికగ్నైజ్ అంటే ఇంకా తూర్పు వెళ్ళేరాయలు. ఆ సెకండ్ డైలీ సీరియల్ ఈటీవీ. అది ఆలాప్ వస్తుందంటే టీవీ ఈటీవీ తూర్పు వెళ్ళేరాయలు స్టార్ట్ అయింది. 7:30కి వచ్చేది ఈవినింగ్. 7:30 సురేందర్ గారు ఒకరోజు ఫోన్ చేసిండు, వాళ్ళ వెల్లంపల్లి అని ఉంటుంది జమ్మికుంట దగ్గర. ఫోన్ చేసి అన్నా అగో చూడు నీది వస్తుంది అలా పిలిపించిండు. ఒక సూర్యుడు, ఆ సూర్యుడు ముందు ట్రాక్, ఆ ట్రాక్ తో పాటు మీ సాంగ్ 7:30 తూర్పు వెళ్ళారు. అలా అప్పుడు ఏంటంటే ఈ ఎద్దులు బండి ఉంటది కదా, ఇలా కెమెరా ఇలా టిల్లప్ అయితే గోరిగా అనిపిస్తుంది, అక్కడ నుండి సాంగ్. అది అప్పుడే ఆ కలర్ కూడా గ్రేడింగ్ ఎట్లా చేసారంటే మన ఈస్ట్ మాన్ కలర్ ఉండదు కదా, ఆ కైండ్ ఆఫ్లో కొత్త టింజ్ రావాలని పాట అని ఆ కలర్లో చేశారు. అది యాక్చువల్గా ఆ సీరియల్ బిగినింగ్లో అంత పెద్ద సూపర్ హిట్ కాదు, పోను బాగా జనాల్లోకి వెళ్ళింది. కానీ ఆ సాంగ్ కోసం సీరియల్ చూసేవాళ్ళు చాలా మంది. సాంగ్ చాలా పేరు వచ్చింది. అది మా గురువు గారు విజయభాస్కర్ రెడ్డి గారు, మా గాడ్ ఫాదర్. ఎంత మీ బిగినింగ్ రెమ్యూనరేషన్ ఎంత సార్? నాకు చాలా ఎక్కువ ఇచ్చారు శ్యామ్ గారు. క్వాలిటీ కూడా అట్టుంటాయి పాటలు. ఫస్ట్ వచ్చుడే చాలా తీసుకున్నాను. ఇప్పుడు అడగట్లేదులే, బిగినింగ్ చెప్పండి. బిగినింగ్ అప్పట్లోనే 60 ఇవ్వడం అంటే అది మామూలు విషయం కాదు. 60,000 ఇచ్చారు అప్పుడు. కాకపోతే ఏంటంటే టు బి హానెస్ట్ నాకు ఆ థీమ్ సాంగ్ ఎందుకు గుర్తున్నాయంటే సాంగ్ మాత్రం నాకు బాగా నచ్చింది, చాలా బాగుంటుంది. అండ్ 7:30 అని టైం కూడా నేను క్లియర్ గా చెప్పాను. అనంత శ్రీరామ్ రాశాడు. ఎస్ కరెక్ట్, 7:30 అనంత శ్రీరామ్ రాశాడు. అనంత శ్రీరామ్ గారు రాశారా? అది ఫస్ట్ నంది ఆయనకి. అవునా? ఆయన ప్రతి ఇంటర్వ్యూలో చెప్తాడు, నా పేరు చెప్పాడు కానీ మర్చిపోయి ఉంటాడు కావచ్చు, కానీ సీరియల్ గురించి అది చెప్తాడు. అనంత శ్రీరామ్ గారు రాశారు. ఎన్నో పాటలు రాశాను కానీ నాకు టీవీ సీరియల్కి వచ్చిందండి, ఎన్నో సీరియల్ పాటలు రాశాను కానీ అంటాడు, నన్ను కలిస్తే ఎక్కడన్నా. ఓకే. అండ్ సో నెక్స్ట్ సీరియల్స్లో మీరు ఎప్పుడు బిజీగానే ఉన్నారు. అండ్ అప్పట్లో ఆల్మోస్ట్ 2008 తూర్పు వెళ్ళారు. అంతకుముందు ఎప్పుడో స్టార్ట్ చేశారు కదా మీరు? నేను ఆల్బమ్స్, జింగిల్స్ అవి చేశాను. అప్పటి నుంచి ఇప్పటికి చాలామంది కొత్త వాళ్ళు ఎంతోమంది వచ్చారు కదా, అండ్ మ్యూజిక్ నేర్చుకొని వాటిల్లో పిహెచ్డీలు చేసి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా. అయినా కానీ మీ బ్రాండే కొనసాగడానికి ఏంటి ఫ్రెండ్షిప్ రీజన్సా? ఫ్రెండ్షిప్ అని కాదు, మంచిగా చేస్తాడు, హానెస్ట్గా ఉంటాడు, మంచిగా ఉంటాడు. రెమ్యూనరేషన్స్ దగ్గర గట్టిగా ఉంటారా? ఆఫ్ కోర్స్ వాళ్ళే ఇస్తారు, నేను గట్టిగా అవసరం లేదు, వాళ్ళకి తెలుసు కదా. ఎప్పుడైనా ఇది బాగా చిన్న చేయొద్దు, ఆల్రెడీ సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కదా అనే వాళ్ళకు ఉంటుంది.
అలా కాదు, జనరల్గా ఏంటంటే కొన్ని మనం ఎంత జెన్యున్గా ఉన్నప్పటికీ కూడా కొంతమంది ఏంటంటే యూజ్ అండ్ త్రో అన్నట్టు ఉంటారు. అది ఎక్కడైనా ఉంటుందండి. ఇప్పుడు మన బయట సొసైటీలో ఉంటుంది, ఇండస్ట్రీలో ఉంటుంది, ఎక్కడైనా కంపెనీలో ఉంటుంది, ప్రతి చోట ఉంటుంది. మీకు అలా ఏమన్నా చేదు అనుభవాలు ఏమన్నా ఉన్నాయా? లైక్ అంటే మీతో వర్క్ చేయించుకొని అలాగా చేయించుకొని త్రూ అవుట్ అని గెంటేసే వాళ్ళు ఎవరు లేరు కానీ, బట్ కొన్ని జరుగుతూ ఉంటాయి, జరగని ఉండవు అసలు. ఓకే. ప్రతి మనిషికి ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, ఆయనకు కూడా అనుభవం ఉంటుంది జర్నీలో. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయనకు కూడా అనుభవం ఉంటుంది. మహేష్ బాబు గారు ఉన్నారు, ఆయనకు కూడా అనుభవం ఉంటుంది. కొన్ని అంటే డిపెండ్స్ ఆన్ మెంటల్ కండిషన్ కదా. అలాంటివన్నీ మీకు ఎక్స్పీరియన్స్లు అనుకుంటారే? డెఫినెట్గా ఉంటుంది. అయ్యో, ఇంత జర్నీలో మొత్తం పాజిటివ్ ఉంటే కూడా నెగిటివిటీ గురించి తెలియదు కదా. ఎస్. అండ్ మూవీస్ ఎన్ని చేస్తుంటారు రఫ్గా? 4 మూవీస్ చేశాను. 4 మూవీస్ చేశారు. 4 మూవీస్లో శరపంజరం సూపర్. శరపంజరం ఇప్పటి వరకు ఏమేమి మూవీస్ చేశారు 4 మూవీస్ అంటే? ఒకటి రామ్ లక్ష్మణ్ గారు చేసా, అది రిలీజ్ అవ్వలేదు. ఇంకొకటి లవ్ టచ్ చేసా. మొన్న కాలోజీ అని ఒక మూవీ చేశా, అది రిలీజ్ కాలోజీ నారాయణరావు గారి బయోపిక్. మా విలేజ్ పక్కనే మడికొండ అని. గ్రేట్. ప్రాంతీయ భావం గట్టిగా ఉందని అర్థమవుతుంది. ప్రాంతీయ భావం కాదు, మా విలేజ్ పక్కనే అనమాట వాళ్ళ విలేజ్ కూడా. నారాయణరావు గారిది చాలా గొప్ప పోయిట్ కదా ఆయన. నెక్స్ట్ శరపంజరం. శరపంజరం రిలీజ్ అయ్యి మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్కి కానీ పాటలకు కానీ చాలా మంచి పేరు వచ్చింది. సో ఆల్రెడీ మీకు ఇప్పటి వరకు ఉన్న రికగ్నైజేషన్ ఒక ఎత్తు అయితే, ఈ మూవీతో మీ రికగ్నైజేషన్ ఇంకొక ఎత్తు అనుకోవచ్చా? డెఫినెట్గా. ఇది ఎందుకంటే ఇది చరిత్రలో నిలిచిపోయేది. ఇది 0 బడ్జెట్తో తీసి రిలీజ్ చేసి సెకండ్ వీక్ రన్ అవ్వడం అనేది ఇట్స్ నాట్ ఏ జోక్. పాటలకు మాత్రం హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది కదా బయట నుంచి పాజిటివ్గా. మీకు నేను విజువల్స్ పంపిస్తాను, మొత్తం పేపర్లు చదువుతున్నారు అంతా. లేదు సార్, గత 20 రోజులుగా మీ స్టేటస్ చూసి నాకు ఏమవుతుంది బయట అనేది చాలా క్లియర్గా అర్థమైంది. మీ స్టేటస్ కానివ్వండి, నవీన్ గారి స్టేటస్. మనల్ని పుషప్ చేయరు, మనం పుషప్ చేసుకోవాల్సింది ఈ రోజుల్లో. అందుకని ఇంకా తప్పదు. నాకు యాక్చువల్గా ఇదే వర్డ్ యాటా గారు చెప్పారు ఇంతకుముందు రజాకర్ టైంలో, మళ్ళీ మీ నోట్లోంచి విన్నా. మంచి ఫ్రెండ్ నాకు యాటా గారు, తన కంపెనీలో కూడా నేను మ్యూజిక్ డైరెక్టర్ వర్క్ చేశాను. యాటా గారితో మీకు మంచి అనుబంధం ఉన్నట్టు. మంచి, అయ్యో సేమ్ టీవీ ఇండస్ట్రీనే కదా ఇద్దరం. తను ఆర్కా మీడియాలో ఉండేవారు. ఇండస్ట్రీలో మీకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అంటే ఎవరైనా చెప్తారు? ఇండస్ట్రీ చాలా మంది ఉన్నారు. ఎవరో అంటే బెస్టీస్ అని కొంతమంది ఉంటారు కదా ఇండస్ట్రీలో. యాక్టర్స్ చాలా మంది ఉన్నారు. రాధాకృష్ణ అన్న, రాధాని విలన్ క్యారెక్టర్స్ చేస్తూ ఉంటాడు, తెలుసు. చాలా మంది ఉన్నారు. అంటే ఎవ్రీ టైమ్ మీకు సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళు, నాకు ఎనీ టైం వీళ్ళు నాకు ఎప్పుడైనా పిలిస్తే పలికేవాళ్ళు అని చెప్పేసి ఎవరైనా ఉంటారు కదా? అలాగా ఉంటారు. నాకు గజ్వెల్ వేణన్ అని ఒక అతను ఉన్నాడు. ఆయన మీరు అమూల్య డీజే సాంగ్స్ ఎప్పుడైనా విన్నారా? పేరు సాంగ్స్ చాలా ఫేమస్. ఓకే. తను చాలా మంది ఉన్నారండి. అంటే ఇప్పుడు సడన్గా ఒకేసారి స్ట్రైక్ అవ్వట్లేదు కానీ చాలామంది. ఇప్పుడు ఎందుకంటే మనమైతే ఎలా ఉంటామో ఎదుటోళ్ళు అలానే ఉంటారు. అది నమ్ముతాను నేను మంచిగా ఉంటే ఎదుటోళ్ళు మంచిగా ఉంటారు, నేను చెడ్డగా ఉంటే ఎదుటోళ్ళు చెడ్డగా ఉంటారు, ఎదుటోడు చెడ్డగా ఉంటే నేను చెడ్డగా ఉంటాను. అది నా మనస్తత్వం. ఓకే. చాలామంది అండి. ఇప్పుడు మీకు ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపులే మీరు ఆలోచించాలి. ఒక 0 బడ్జెట్ సినిమా శరపంజరంకి ఇంతమంది హెల్ప్ చేశారంటే ఇట్స్ నాట్ ఏ జోక్ కదా. బికాస్ ఆఫ్ మల్లిక్ గారు. అంటే మన మంచితనం ఉండడం వల్లనో లేకపోతే వాళ్ళ మంచితనము ఏదో ఒకటి కావాలి కదా. లేకపోతే ఎవరు చేస్తారు? ఈ రేపు ఒక అడుగు తీసి అడిగేస్తేనే ఎంత అనే కాలం ఇది. ఆఫ్ స్క్రీన్లో మల్లిక్ గారి గురించి అందరికీ తెలుసు, బట్ ఎందుకు మల్లిక్ గారు ఆన్ స్క్రీన్ ఎప్పుడు రాలేదు? ఆన్ స్క్రీన్ మాకేం పని అసలు? అంటే ఎవరికైనా ప్రతి మనిషికి ఒక ప్యాషన్ ఉంటుంది. 70mm స్క్రీన్లో మనల్ని మనం ఒక్కసారైనా చూసుకోవాలి అని చెప్పేసి. సో మూవీస్కి వర్క్ చేస్తున్నారు అండ్ పొలిటికల్గా వర్క్ చేస్తున్నారు, ఇటు టీవీ సీరియల్స్లో 100% ప్రూవ్ చేసుకున్నారు. బట్ మిమ్మల్ని మీరు ఎప్పుడు స్క్రీన్ మీద చూసుకోవాలనుకోలేదా? అట్లా ఏమనిపించదండి. ఫస్ట్ వచ్చింది యాక్టర్ అవుదాం అన్న ప్యాషన్ తోటే కదా మీరు కూడా? అది ఇప్పుడు అది చిన్నగా, అది మైండ్ మెచ్యూరిటీ లేనప్పుడు. మైండ్ మెచ్యూరిటీ లేకపోయినా కానీ చిన్నప్పుడు మనలో ఒక ప్యాషన్ ఉన్నప్పుడు డెఫినెట్గా చేసే రోజుల్లో అంత ఆలోచన విధానం అంత లేని రోజుల్లో అది. ఓకే. బట్ ఎవరు మిమ్మల్ని అడగలేదా ఒక చిన్న క్యారెక్టర్ ఏదైనా చేయొచ్చు కదా సరదాగా అని చెప్పి? ఇప్పుడు నాకు నా ఫ్రెండ్ వరాంజనేయులు అని ఉంటాడు, వివి వరాంజనేయులు డైరెక్టర్. తను రామలమ్మలో బాబు నన్ను రాజా అని పిలుస్తాడు. రాజా లొకేషన్కి వచ్చే అన్నాడు ఫోన్ చేసి. పోతే ఒక సాంగ్లో మంగ్లీ పాడింది, అది ఓకే బిట్ సాంగ్. ఆ మంగ్లీ పాడిన సాంగ్కి నన్ను పర్ఫామ్ చేయమన్నాడు. చిన్న ఆలాప్ ఒకటి పాడతాను నేను, దానికి చిన్నగా పర్ఫామ్ చేయమన్నాడు. ఆ పెళ్ళి సెటప్ ఏదో ఉంటుంది, అది ఒక్కటి చేసిన నేను. చేశారు మొత్తానికి? ఒక్కటి చేసా. జస్ట్ కర్ర ఇలా పెట్టుకొని తలపాకు కట్టుకొని ధోతి కట్టుకొని
చేయడం జరిగింది. మొత్తానికి ఆయనకు దక్కిందనమాట మిమ్మల్ని స్క్రీన్ మీద చూపించే క్రెడిట్ మొత్తానికి. ఒక చిన్న బిట్, చిన్న సాంగ్లో ఒక చిన్న బిట్. ఓకే. తర్వాత మళ్ళీ ఎప్పుడు చేద్దాం అనుకోలేదా? అండ్ ఈవెన్ ఇప్పుడు చాలా పొలిటికల్గా చాలా వర్క్ చేస్తున్నారు. అంటే మ్యూజికల్గా కానివ్వండి, సర్వీస్ వైజ్గా కానివ్వండి. ఫ్యూచర్లో పాలిటిక్స్ వైపు వెళ్ళే ఆలోచన కూడా ఏదైనా ఉందా? చెప్పలేమండి, ఎప్పుడు ఏది జరుగుతుందో చెప్పలేము, అది ఫేట్ అంతే. నాకు రాజేందర్ గారు ఇష్టం కాబట్టి నేను రాజేందర్ గారి కోసం కష్టపడతా. ఎప్పటి నుంచి ట్రావెల్? ఎప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ అప్పటి నుండి. ఫైనాన్స్ మినిస్టర్ అప్పటి నుంచి ఉన్నారు మీరు ఆయనతో. ఆబ్వియస్గా మరి ఒకసారి అంటే ఆ టేస్ట్ చూసిన తర్వాత ఆటోమేటిక్గా మైండ్ అటువైపు వెళ్తుందేమో. అంటే నేను పూర్తి స్థాయిలో వెళ్ళలేదు నేను పాలిటిక్స్కి. ఆ నాయకుడు నాకు బాగా ఇష్టం, ఆ నాయకుడి కోసం కష్టపడాలి, నాయకుడు ఎప్పుడు లైమ్ లైట్ లో ఉండాలి. మిమ్మల్ని ఇప్పుడు కార్యకర్తనే, అవును, అభిమాని కార్యకర్తనే. ఆయన కార్యకర్త, పార్టీకి ఎక్కడ కాదు, కానీ ఈటల రాజేందర్ గారి కార్యకర్తనైనా. ఓకే. సో మేబీ ఫ్యూచర్లో మిమ్మల్ని మేము పొలిటీషియన్గా కూడా చూస్తామేమో. మేబీ చెప్పలేము అంటున్నారు, ఖండించట్లేదు. ఇంతకుముందు ఒక యాంకర్ కూడా ఇలానే అడిగారు ఒక ఇంటర్వ్యూలో, ఓకే సార్ మీరు ఎమ్మెల్యే అయితే ఏం చేస్తారు, మినిస్టర్ అయితే ఏం చేస్తారు, సీఎం అయితే ఏం చేస్తారు అంటే మన చేతుల్లో లేదమ్మా. ఇప్పుడు నేను ఫస్ట్ సీరియల్ చేసినప్పుడు చేస్తానా చేయనా కూడా అనుకోలేదు అసలు. ఇండస్ట్రీలో విన్ అయితే నాకు ఐటెక్స్ దగ్గర ఒక ఎగ్జాంపుల్ చెప్తా, 50,000కి 150 గజాలు కొనుక్కోండి అని అన్నారు ఎవరో. అప్పుడు ₹1,00,000 పెడితే 300 గజాలు వచ్చేది, ఈరోజు కొన్ని కోట్లు అయ్యేది. నేను అప్పుడు ఏమనుకున్నా తెలుసు, ఇక్కడ క్లిక్ అవుతామా, పోతామా, ఇక్కడ ఎందుకు, మళ్ళీ మన ఊర్లోనే కదా వ్యవసాయ భూములు ఉన్నాయి, హ్యాపీగా మళ్ళీ ఇక్కడ కాకపోతే అదే మనకు లాస్ట్ అది అనుకున్నాను. అలా గ్రాఫ్ పెరిగింది అంటే చెప్పలేము అది. కానీ ఎందుకు అడిగాను అంటే జనరల్గా మీరు సర్వీస్ మైండెడ్ అని చెప్పేసి నాకు తెలుసు. ఇప్పుడు చూస్తున్నాను కాబట్టి మిమ్మల్ని చాలా రోజులు బట్టి మీ గురించి నాకు అర్థమైంది కాబట్టి. అండ్ అట్ ది సేమ్ టైం హెల్పింగ్ నేచర్ చాలా ఎక్కువనే ఉంది. ఆటోమేటిక్గా ఏంటంటే మీలాంటి వాళ్ళు పాలిటిక్స్లోకి వెళ్ళినా కానీ అప్పటికి కూడా ఇలాగే ఉంటే డెఫినెట్గా పీపుల్కి హెల్ప్ అవుతుంది. దానికోసం నేను అడిగాను. కొంతమంది అంటే కొంతవరకు అయితే మారండి, అంటే అబ్బాయి జీన్స్ అంటారు కదా, కొంతమంది అయితే మారరు. 23 ఏళ్ళుగా మారండి, ఇంకేం మారుతారులే. ఏమంటే ఇప్పుడు సినిమా ఉన్నా నన్ను ఎవరు అనడు, వీడు ఎట్లా బతుకుతారా అంటారు జనరల్గా. వీడు ఎట్లా బతుకుతారా బాబు, ఈ అమ్మాయికి బతకడం రాదంటారు జనరల్ చాలా మంది. నేను ఫస్ట్ మిమ్మల్ని మీట్ అయినప్పుడు నేను మల్లిక్ గారు అంటే జనరల్గా వినున్నాను కదా, మేబీ ఈయన ఎలా రిసీవ్ చేసుకుంటారో ఏమో, వెళ్తున్నానని చెప్పి అసలు ఫస్ట్ మీ కాల్ రెస్పాండ్ అవ్వలేదు నేను ఫస్ట్. తర్వాత మళ్ళీ మీరు మెసేజెస్ పెడితే నేను అనుకున్నాను ఓకే ఒకసారి వెళ్ళి కలుద్దాము అని. తర్వాత మూవీ కాన్సెప్ట్ తెలిసాక లేదు పాపం వీళ్ళు చాలా కష్టపడుతున్నారని వచ్చాను. వన్స్ మిమ్మల్ని కలిసిన తర్వాత నా ఒపీనియన్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. సినిమావాడు కాదు బాబాయ్, అంతే, సినిమావాడు కాదు, సినిమా పక్షి కాదు ఈయన. బయట సినిమా ప్యూర్ సినిమా వాడు అంటే దాంట్లో మంచి వాళ్ళు కూడా ఉంటారు, కానీ ఎక్కువ కమర్షియాలిటీ ఉంటుంది. తెలియదు ఏమున్నది, నీకు ఇది కావాలా ఎంత, ఇది కావాలా ఎంత, ఇట్నే ఉంటుంది సమాజం. అదే కట్టే కొట్టే తెచ్చే. ఓకే, మనం ఏదైనా కావాలి అంటే ఎంత ఇస్తావు. నేను నవీన్కి ఇచ్చిన ఒక మాట కోసం ఇంత దూరం ట్రావెల్ చేసిన, ఒకటే మాట, ఏం వరి కాస్తాం నువ్వు, నీ ఆశయం గొప్పది, నువ్వు నీ ఆలోచన గొప్పది. సో మాటిస్తే వెనక్కి వెళ్ళరు అనమాట, అంతే కదా. సో దిస్ ఇస్ ద పొలిటికల్, అంటే పొలిటీషియన్స్ ఉండే మెయిన్ లక్షణాలన్నీ మీకు ఉన్నాయి అయితే. అంటే ఒక మంచి పొలిటీషియన్స్ అందరూ అవి నాకు రావు. ఓకే, అంటే ఒకళ్ళు నేను పొలిటీషియన్ అయినా కూడా, ఎమ్మెల్యేనో మినిస్టర్ అయినా కూడా నా చేపక్కడ తీసేయాల్సి వస్తుంది తప్ప బయటకు వెళ్ళి గుంజుకోవడాలు రావు నాకు. ఓకే, పనిలేండి, మంచి అలవాట్లే కదా, పీపుల్ హ్యాపీ. అంటే ఇప్పుడు నాతో ఉన్న వాళ్ళకి తెలుసు, బయట వాళ్ళు వీడు పెద్ద గఫాలు కొడతాడు కెమెరా ముందు పెట్టంగానే అనుకుంటారు అంతా, కానీ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలుసు కదా మనస్తత్వం నాది ఏందనేది. అండ్ ఫైనల్గా ఇప్పటి వరకు మీరు చేసిన ప్రాజెక్ట్స్ అన్నిట్లో ది బెస్ట్ ప్రాజెక్ట్ ఇది నాకు ఎప్పటికీ, అంటే మీరే ఇందాక చెప్పారు, అంటే కొంతమంది అనంత్ శ్రీరామ్ గారు తూర్పు వెళ్ళే రైలు గురించి మాట్లాడతారు అని చెప్పి, అలాగే మీరు చాలా ప్రాజెక్ట్స్ చేసినప్పటికీ కూడా మీకు సంబంధించి మీ బెస్ట్ ప్రాజెక్ట్ ఏంటి? అంటే నాకు సీరియల్ వైజ్ వచ్చేసి ఫస్ట్ ఈజ్ ద బెస్ట్ అంటారు జనరల్గా తూర్పెళ్ళ రైలు. దాని తర్వాత వరుసగా చాలా ఉన్నాయి ప్రాజెక్ట్స్, అంటే ఒకటి అని చెప్పలేము. గోరంత దీపం కావచ్చు, రాములమ్మ కావచ్చు, పసుపు కుంకుమ కావచ్చు, ఇంకా ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే హిట్స్. సీరియల్స్ అన్ని హిట్ సీరియల్స్ ఆల్మోస్ట్ చాలా. ఇండస్ట్రీలో కొంచెం సెంటిమెంట్ గా ఫీల్ అవుతారా మిమ్మల్ని? కావచ్చు, మేబీ తెలియదు. అంటే చేసిన ప్రతి సీరియల్ హిట్ సీరియలే, అంటే పసుపు కుంకుమ చాలా వరకు, అంటే మాక్సిమం పర్సెంటేజ్. ఎస్ ఇప్పుడు గృహలక్ష్మి ట్రెండింగ్ సీరియల్ అదొకటి, గృహలక్ష్మి కావచ్చు, తూర్పు వెళ్ళే రైలు అప్పట్లో. ఇప్పుడు
రంగుల రాట్నం, రంగుల రాట్నం, మనసు మమత. ఎన్ని సంవత్సరాలు మనసు మమత వస్తున్నట్లుంది సార్, ఇంకా అయిపోయిందా? అయిపోయింది, ఎప్పుడు అయిపోయింది. దాని ప్లేస్ లో రంగుల రాట్నం పడ్డది. ఓకే ఓకే. మనసు మమత మొన్న రీసెంట్ గా అనిల్ గారితో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన అదే చెప్తున్నారు, మనసు మమతలో నేను హీరోయిన్ గా స్టార్ట్ అయ్యానండి, సేమ్ మనసు మమతలో తాతయ్య గెటప్ కూడా వేయాల్సి వచ్చింది. అక్కడ నుంచి అక్కడ నుంచి ఇప్పటికి ఫాదర్ గెటప్సే వస్తున్నాయి నాకు అన్ని అని చెప్పేసి. అనిల్ అన్న కూడా బాగా జోయల్ గా ఉంటాడు, బాగా నాకు మంచి. రీసెంట్గా వాళ్ళ అమ్మాయి గారు షూటింగ్ సెట్కి వెళ్ళి అక్కడ ఇంటర్వ్యూస్ కంప్లీట్ చేసుకొని వస్తే అనిల్ గారితో ఇలానే కూర్చొని ఏదో మాట్లాడుతుంటే, హీరోగా మొదలయ్యానండి ఆ సీరియల్లో, ఫైనల్గా తాతగా బయటకు వచ్చాను, అప్పటి నుంచి ఇప్పటికీ అదే తాత గెటప్సే అవుతున్నాయి అని చెప్పేసి. బట్ హీఈస్ వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్ అండ్ వండర్ఫుల్ యాక్టర్. నాకు ప్రభాకర్ అన్న కూడా, నాకంటే నా అదృష్టం ఏంటో కానీ ఇండస్ట్రీలో బుల్లితెరలో ప్రతి ఒక్కరు నాకు ఒక సొంత మనిషిలాగా నన్ను లిఫ్ట్ చేసి ఈ స్థాయికి తీసుకొచ్చారు. శ్యామ్ గారి దగ్గర నుండి మొదలు పెడితే మా యాట గారు, మా వివి ఈ మన వరంజనేయులు గారు, అలాగే మన రమణ గారు అబ్బాయి మన వరా గారు, పెద్దవరా అంటారు, ఇక నన్ను చిన్నవరా. అవును. ఇంకా చాలామంది చెప్పుకుంటూ పోతే అసలు మామూలు కాదు. నా కెరియర్లో చాలామంది ప్రొడ్యూసర్స్ ప్లస్ ఛానల్ హెడ్స్ మల్లిక్ గారిని పెట్టుకొని బాగా చేస్తున్నారు కదా, ఈజీ అయిపోతుంది మీకు పని అని ఎంకరేజ్ చేసిన వాళ్ళు కూడా. అనురాధ గారు అని జీ తెలుగులో అను మ్యామ్ ఆడైతే నన్ను జమినీ నుండి తర్వాత జీ తెలుగుకి వచ్చారు. అప్పుడు నేను చిన్న కోడలు చేస్తున్నాను, మేడం ఏమో జీ తెలుగు. అప్పుడు నేను చిన్న కోడలు అని ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు, చాలా హిట్. ఆ పాట వినే ఉంటాను. స్టార్ ప్లస్ లో సూపర్ హిట్ సీరియల్ని ఇక్కడ తెలుగులో డబ్ చేశారు. ఇదా ఆ స్క్రిప్టా ఏమో ఐడియా లేదు కానీ దానికి మంచి పేరు వచ్చింది. చాలా మంచి. ఈ రాధ కృష్ణార్పణం గోపాల నీ ప్రేమ పంచామృతం. ఎంత పిండేది ఒకరు. ఆ పాట ఆపేశారు మధ్యలో. ఎన్ని మీల్స్ అంటే తెలుసా. ఒకసారి అను మేడం నెక్స్ట్ సీరియల్ సిట్టింగ్స్ కి పోతాం కదా, సిచ్యువేషన్ దాని గురించి, ఏంటండి మెయిల్స్ బోల్డ్ వస్తున్నాయి మల్లిక్ గారు అని చెప్పి. 2009లో ఆ సీరియల్ స్టార్ట్ అయిందండి. ఆ సాంగ్ కోసం నేను ఆ సీరియల్ చూసేదాన్ని తెలుసా. సాంగ్ బంద్ చేస్తే మెయిల్స్ అంటే ఎందుకు ఆఫ్ చేశారు, సాంగ్ ఎందుకు కట్ చేశారు అని అను మ్యామ్ చెప్పింది నాకు. పోతే ఏంటండి ఎన్ని మెయిల్స్ వస్తున్నాయి పాట అని మళ్ళీ తర్వాత టెలికాస్ట్ చేశారు. అది కానీ చిత్ర గారు పాడింది ఇంకో సాంగ్, ఓ కోయిలమ్మ ఆగవమ్మ తనని నని ఓవమ్మ, ఓ జాజి కొమ్మ అన్ననమ్మ చిలిపిగా నవ్వకమ్మా. మీకు ఇక్కడ ఒక విషయం చెప్తాను. ఈరోజు మార్నింగ్ నేను ఆఫీస్కి వస్తున్నా, ఆఫీస్కి వచ్చేటప్పుడు కూడా నేను ఇప్పుడు ఇందాక చిన్న కోడలు సాంగ్ ఉంది కదా, ఈ రాధాకృష్ణార్పణ, ఆ సాంగ్ వినుకుంటూ వచ్చాను నేను. అంటే కోఇన్సిడెంట్ ఇది నిజానికి. ఎందుకంటే నాకు చాలా చాలా సీరియల్స్లో నాకు చాలా ఇష్టమైన సాంగ్ అది. అంటే మా హస్బెండ్ పేరు కూడా కృష్ణనే. అందుకే ఆయన ఎప్పుడైనా కూల్ చేయాలి దాన్ని కొనుక్కోవాలి మీరు అనుకున్నప్పుడు ఈ అలా లేదు, కొనేసేసుకున్న తర్వాత ఏమనకుండా ఉండడానికి ఇలాంటి సాంగ్స్ పాడుతూ ఉంటా. గోరంత దీపంలో కిరవాణి గారు పాడారు సాంగ్, చాలా ఫేమస్ అది కూడా. ఈ బంధం హృదయాలను వెలిగిస్తుందా అనునాను అని నని నాన, ఓ దైవమా తానని నీ నరినానా, వెలిగించుమా ఈ మమతల గోరంత దీపం, శ్రీలక్ష్మి కనసీనయ్య కళాదర్శమే కావాలి ప్రతి జంటకి, ఈ బంధం హనుమయ్యే కలిపిన కమ్మని రమణీయం. ఇట్లా అసలు ఆల్మోస్ట్ ఈటీవీ, జెమినీ, జీ తెలుగు, మా టీవీ మొత్తం అన్ని కవర్ చేసి పడేశారు కదా మీరు. ఆల్మోస్ట్ అలా ఒక దూరదర్శన్ తప్ప. ఎందుకంటే ఈటీవీలో సీరియల్ చెప్పారు, జెమినీలో సీరియల్ చెప్పారు, మా టీవీ చెప్పారు, జీ తెలుగు చెప్పారు. నాకు కళ ఏంటంటే అన్ని పెద్ద శాటిలైట్ ఛానల్స్ చేసిన ఒక్క దూరదర్శన్కి ఎందుకు మిస్ అయినా అని బాధ కలుగుతుంది. పాపం వాళ్ళు ఇప్పుడు పెద్దగా సీరియల్స్ తీయట్లేదు కదా. అందుకే అప్పుడు కూడా నేను అసలు అప్పుడు మరి ఎందుకు మిస్ అయ్యారు? యాక్చువల్గా అప్పట్లోనే మీకు మంచి పేరు ఉంది కదా. పాపం వీడు ఎక్కువ డబ్బులు అడుగుతాడు కావచ్చు అని వాళ్ళు చిన్న డబ్బులతో చేస్తారు కదా. అయినా మీరు రెమ్యూనరేషన్ తగ్గించుకునే వాళ్ళే పాపం వాళ్ళు అడిగితే. నేను యాక్చువల్గా ఒకటి పంపించారు, ఇక్కడ ఇన్సిడెంట్ జరిగింది, ఈయన అవార్డు గ్రహీత ఇది అని చెప్పేసి నా మొత్తం బలవంతంగా నన్ను ఆయనే ఫోన్ చేసి నీ బయోడేటా కావాలని కరికులం విటే పంపు అని అంటే నేను వెళ్ళి మరీ ఇచ్చొచ్చిన. పేరు ఛానల్ అది వచ్చిన తర్వాత వేరే వాడిని పెట్టుకున్నాడు, నా పేరు పెట్టుకొని అది వచ్చేసింది వాళ్ళకి స్లాట్ వచ్చింది. స్లాట్ వచ్చిన తర్వాత
వేరే పెట్టేసుకున్నాడు. బాబా బాబా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అనుకుంటా కదా. కాకపోతే కొన్ని మందాక వచ్చేసి పక్కకి వెళ్ళినప్పుడు కొంచెం ఆ టైంలో కొంచెం నాకేం పెద్ద బాధ అనిపించలేదు, కానీ అరే మన పేరు వాడుకున్నారు కదా అక్కడ, మన అప్లికేషన్లో మనది పెట్టాడు కదా మ్యూజిక్, అదొకటి కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే ఉంటుంది ఎవరికైనా. కానీ మీ ప్రత్యేకత ఏంటంటే మీ సాంగ్స్ కోసం సీరియల్స్ చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ ఇప్పుడు చిన్న కోడలు కానివ్వండి, గోరంత దీపం కానివ్వండి, తూర్పు వెళ్ళే రైలు కానివ్వండి, ఆ మ్యూజిక్ అంటే సీరియల్ స్టార్ట్ అయ్యే ముందు ఫస్టే ఒక మ్యూజిక్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. ఆ మ్యూజిక్ రిలీజ్ అయినప్పుడు నీకు ఎప్పుడన్నా నేను వెళ్తే మన ఈయన ఉన్నాడా మన సాకేత్, సింగర్ సాకేత్, రామాచారి గారు అబ్బాయి, మొత్తం ఆట పట్టిస్తూ ఉంటాడు అనమాట. అన్న ఈ సీరియల్లో కొంచెం బాడిగారు అదే, అన్న కొంచెం బాడిగారు అదే, నీ దాంట్లో పడితే నంది అవార్డు వస్తుంది, ఇట్లా పట్టుకోవచ్చు, ఒక్కటి వాడి అని అంటాడు. మళ్ళీ ప్లస్ ఎక్కడన్నా ఏదైనా పోతే మ్యూజిక్ డైరెక్టర్ మల్లిక్ అంటే ఈ సీరియల్ చేసినవి అంటే మనసు మమత అని అంటారు. మనసు మమతలతో అంటే ఆ బ్రేక్ బంపర్ ఉంటుంది, ఇది పాడేస్తూ ఉంటారు. జనరల్ ఎవరైనా సింగర్ కలిసినా ఎక్కడ అంత ఏదైనా గ్యాదర్ అయినప్పుడు ఏదైనా ఫంక్షన్ ఉంటుంది కదా మా అసోసియేషన్లో అటో ఇటో, వాళ్ళు అవి పాడుతూ ఉంటారు బ్రేక్ బంపర్స్. మల్లిక్ గారు ఒక చిన్న విషయం ఇక్కడ, ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేస్తేనే ఇవాళ రేపు 10 ఇంటర్వ్యూలు ఇచ్చే టైం, కానీ మీరు ఇన్ని ప్రాజెక్ట్స్ చేసినా కానీ మొన్నటి వరకు అసలు బయటకు ఎందుకు రాలేదు? అంటే మల్లిక్ అంటే చాలా మందికి పేరు వినడమే కానీ ఎవరికి తెలియదు. అమ్మో మల్లిక్ అంటే ఆయన ఎవరో ఎంత పెద్దగా ఉంటాడో అనుకునే వాళ్ళు అందరూ. మా ఫ్రెండ్స్ తోటి విలేజ్కి వెళ్తాం కదా ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు అటు ఇటు, నాయనమ్మ మా దోస్తుగా సీరియల్ చూస్తావనే నువ్వు అని అంటారు. గీననే చేసింది అదే కదా, అదే కదా. నేను కూడా ఫస్ట్ లో అంటే పేర్లు పడినప్పుడు అక్కడ మల్లిక్ అని పడితే అమ్మో మల్లిక్ అంటే ఈయన ఎంత పెద్ద అయినా అనుకునేదాన్ని. మొన్న చూసిన తర్వాత ఏంది మల్లిక్ అంటే ఈయన అనుకున్నాను. అంటే మిమ్మల్ని పొగిడామండి. అదే అంటే అఫ్కోర్స్ అంటే చాలా మంది పెద్దోళ్ళు అనుకుంటారు, బాగా ఎంతో ఏజ్డ్ తెల్లగడ్డం వచ్చి మొత్తం ఇట్లా అయిపోయి ఉంటాడు కావచ్చు. తెల్లగడ్డలు వచ్చినాయి ఇవాళ రేపు కలర్సెస్ మేనేజ్ చేస్తున్నారులే కానీ తెల్లగడ్డం మీన్స్ బాగా వయసు బాగా పెరిగిపోయాడు అనుకుంటారు అని చాలామంది అనుకుంటారు, కానీ నన్ను చూడంగానే నువ్వు అది చేసింది అంటారు. అదే అంటున్నా, ఎందుకు కెమెరాస్కి ఎందుకు దూరంగా ఉన్నా? అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు ఇటువైపు జనరల్గా. అంటే నాకు స్వేచ్ఛ జీవితం గడపడం ఇష్టం. ఇప్పుడు అందరి కళ్ళల్లో పడి అందరు అయిపోయి మనం ఎక్కడన్నా ఏదైనా ఫ్రీడమ్ అనేది మిస్ అయిపోతుంది చాలా వరకు అనేది ఒక ఫోబియా ఉండేది నాకు ఫస్ట్లో. ఒక రాజ్ కుమార్ అని చనిపోయాడు నా మిత్రుడు ధర్మసాగర్, తను ఇంటికి వచ్చి అన్న ఇంటర్వ్యూ కావాలన్నాడే. ఇప్పుడు ఎందుకులే రాజా వద్దు, ఎందుకులే అది ఇదని అన్నానికి అనిపించాను. ఏమో ఎవడెవడో ఇంటర్వ్యూలు వట్టిగా వస్తాడు, వాడు పేపర్లు ఆర్టికల్ రాయించుకుంటాడు, అది చేసుకుంటాడు ఇది చేసుకుంటాడు, ఆ టీవీలలో కనిపిస్తాడు, అటు పోతాడు. ఇన్ని సీరియల్ చేసినావు, అప్పటికే ఆల్మోస్ట్ ట్రెండింగ్లో ఉన్నాయి సీరియల్స్. ఇన్ని చేసినావు నువ్వు, ఇది కరెక్ట్గా ఒక 8 years బ్యాక్, 8 కూడా కాదు 7 years బ్యాక్ అనుకుంటా. కోప్పడి అన్నా నువ్వు ఏందన్నా ఎవడెవడో చేసుకుంటున్నాను కాదు, నాకు ఇచ్చేసే ఇంటర్వ్యూ చెప్పి ఇంటికి వచ్చి మొత్తం మ్యాటర్ రాసుకొని ఫస్ట్ టైం సాక్షిలో నాకు సాక్షిలో ఒక మిత్రుడు ఇక్కడ హైదరాబాద్ నుండి మొత్తం త్రూఅవుట్ అది రాయించాడు ఒకటి. దాని తర్వాత మళ్ళీ మనోడు సాక్షిలోనే మళ్ళీ ఆర్టికల్ లోకల్లో రాయడం జరిగింది. ఇంటర్వ్యూస్ అని ఎందుకన్నానంటే మీ గురించి తెలుసుకోవాలని చెప్పేసి చాలామంది క్యూరియాసిటీ అనేది ఉంటుంది. కాకపోతే ఆ క్యూరియాసిటీని మీ ఫ్యాన్స్కి ఇవ్వడం మాత్రం డిలే చేయకండి ఇక్కడ నుంచి. డెఫినెట్గా ఇప్పుడు కొంత బోధపడుతుంది. అంటే రికగ్నైజ్డ్ లేకపోతే మనిషి వాల్యూ లేదని అర్థం. అంటే అట్లా అని కాదు, ఇప్పుడు రికగ్నైజ్ మీన్స్ ఓన్లీ టైటిల్ పేరు స్క్రీన్ మీద కాదు పడడం, ఎప్పుడు ఇట్లా టీవీలలో కనిపిస్తుండాలి. దేనికి ఇప్పుడు చూస్తూ ఉంటాం డిబేట్ల కాడ వాడు కావాలని వస్తాడు కెమెరా ముందుకు, అట్లే ఉండాలి మనం ఇప్పుడు. ఎనీవేస్ థ్యాంక్ యూ మల్లిక్ గారు, థ్యాంక్స్ ఫర్ ది నైస్ ఇంటర్వ్యూ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మిమ్మల్ని మంచి మ్యూజిక్ డైరెక్టర్గా చూసాము అండ్ ఒక మంచి సింగర్గా కూడా తెలుసు మీరు మాకు. దీంట్లో శరపంజరం లాస్ట్గా చెప్తా, ఆ వాయిస్ షాక్ అవుతారు అంతా. అవును, శరపంజరం లాస్ట్ సాంగ్ మీరే కదా పాడింది. ఓకే, అది కొంచెం ఒక వాయిస్ అనేది సంథింగ్ డిఫరెంట్. ఇది ఈ ఆలాపు ఏం తినొచ్చారు సార్ ఇందాక? తెల్లన్నం, పప్పు, ఓ బాయిల్డ్ ఎగ్, అంతే. మాలానే అన్ని తింటారు మీరు, అయినా కానీ వాయిస్లు అలా ఎలా వస్తాయి సింగర్స్? ఇంకా పైకి వస్తాయి, స్టూడియోలు భయపడతారని చెప్పేసి ఇంకా టాప్ పాడలే, కొంచెం తగ్గించి పాడా. నార్మల్ గా పాడితేనే ఇలా ఉందా? ఓకే,
బాగుంది. ఎనీవేస్ చాలా బాగుంది. అంటే శరపంజర్ మూవీ తర్వాత అంటే ఇదేదో మనం మూవీ ప్రమోషన్ అనుకుంటారేమో కానీ చూసిన వాళ్ళు అసలు మూవీ ప్రమోషన్ కాదు, మల్లిక్ గారి పర్సనల్ ఇంటర్వ్యూ. కాకపోతే ఆ మూవీ అనేది చాలా హ్యూజ్ సక్సెస్ అయింది కాబట్టి మనం కొంచెం టాపిక్ ఎక్కువ దాని గురించి మాట్లాడుకుంటున్నాం. డెఫినెట్గా మాట్లాడుకోవాల్సింది నా ఇన్ఫర్మేషన్తో పాటు అది కూడా నలుగురికి తెలియాలి. ఎందుకంటే శరపంజరం మూవీ మీ ఫ్యామిలీలో ఒక భాగం అయిపోయింది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు పాపం మంచి స్క్రిప్ట్ ఉంటుంది, మంచి ఐడియాలజీ ఉంటుంది, తీయాలనుకుంటాడు, ప్రొడ్యూసర్ దొరకరు. ఇవాళ రేపు ప్రొడ్యూసర్స్ దొంగలకు దొరుకుతున్నారు ఎక్కువ, అంటే మాయ మాటలు చెప్పేటోళ్ళకి వాళ్ళకి కానీ జెన్యున్గా ఉండటానికి పాపం చాలా తక్కువ దొరకడం. అయితే అట్లాంటి వాళ్ళు రేపు పొద్దున అందరూ ఏకమై 24 క్రాఫ్ట్స్ ఒక ప్రయోగం చేయొచ్చు చిన్న అమౌంట్ తోటి, లక్షల్లో చిన్న అమౌంట్ తోటి హ్యూజ్గా బాగా తీయొచ్చు, పెద్ద సినిమా తీసినట్టు. అంటే దానికోసమే ఇది తెలియాలి అని మరీ ఈ టాపిక్ తీసుకురావడం జరుగుతుంది. అంతే తప్ప ఏదో వేరే డబ్బా కొట్టుకోవడానికో అది కాదు. కానీ రేపు పొద్దున వేరే వాళ్ళకు యూజ్ అవుతుంది, ఈ సబ్జెక్ట్ అనేది యూజ్ అవుతుందని. ఎనీవేస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ మీ బిజీ స్కెడ్యూల్లో కూడా వచ్చి నాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్స్ ఫర్ దట్. అండ్ కంగ్రాచులేషన్స్, మూవీ మంచి హిట్ అయింది. అండ్ మీ సీరియల్స్ గురించి అయితే నేను చెప్పక్కర్లేదు. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మిమ్మల్ని ఒక మంచి పర్సన్గా మాకు తెలుసు, మంచి మ్యూజిక్ డైరెక్టర్గా మాకు తెలుసు, అండ్ ఫ్యూచర్లో మంచి పొలిటీషియన్గా కూడా చూడాలనుకుంటున్నాము. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ మల్లిక్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీకి మరీ ప్రత్యేకంగా నన్ను పిలిచి ఇంటర్వ్యూ చేసినందుకు, నన్ను ఒక సమాజానికి తెలియజేస్తున్నందుకు ఎస్పెషల్గా హిట్ టీవీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్.